సరే, యంత్రాల మీద ఆధారపడకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే పని చాలా సులభం. సరే, ఓంకారం లేకుండా ప్రారంభం కుదరదు కదా. ఈవేళ మహాశివరాత్రి కదా. ఎందుకని మహాశివరాత్రి అన్నారు? శివరాత్రులు ఎన్ని వస్తాయి? 12 వస్తాయి. ప్రతి మాసానికి ఒక శివరాత్రి వస్తుంది. అంటే అమావాస్య రోజున చతుర్దశి అమావాస్య సంధికాలం ఆ మధ్యలో ఉన్నటువంటి సమయానికి లింగోద్భవ కాలం అనే పద్ధతిలో ఈ మహాశివరాత్రిని జరుపుకోవడం ఒక ఆనవాయితీ, సాంప్రదాయం. ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి
ఈ సాధన కాలానికి ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళకి ఒక మహోత్తమమైనటువంటి కాలం. అంటే లక్ష్యంలో ఎవరైతే స్థిరంగా ఉంటారో, ఎవరైతే సాధకులైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది ఉత్తమమైన కాలం. అంటే ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమి కూడా మనస్సు పూర్ణంగా జ్ఞానంలో లయం అవడానికి అవకాశం ఉన్నటువంటి కాలం. ఆ విశేషాలతో వీటిని ఏర్పాటు చేశారు. కాలంలో అనుకూలంగా ఉండేటటువంటి కాలాన్ని ఎంపిక చేసి ఆ కాలంలో సాధన చేసినట్లయితే మనోజయం తొందరగా సిద్ధించి మనం ఆ జ్ఞానం అనేటటువంటి స్థితిలో, స్వరూప జ్ఞానం అనేటటువంటి స్థితిలో నిలచి ఉండడానికి అనుకూలమైనటువంటి సమయాన్ని ఎంపిక చేసుకోవడంలో సాధకుడు జాగరూకుడై ఉండాలి. అంటే వ్యతిరేకమైనటువంటి కాలంలో సాధన చేసినట్లయితే అప్పుడు మనకి ప్రకృతి శక్తుల యొక్క విపరీతమైనటువంటి పరిస్థితులు కూడా వాటిలో ఉంటాయి. అది సరైనటువంటి సాత్వికమైన విధానం కాదన్నమాట. కాబట్టి సాత్వికమైనటువంటి సాధనా మార్గాన్ని ఎంపిక చేసుకున్న వాళ్ళందరూ ఈ మహాశివరాత్రి రోజున ఉత్తమమైనటువంటి లక్ష్యాలని అందుకునే అవకాశం ఉంది. అందరికీ తెలిసినటువంటి నమకం చమకం పేరు వినే ఉంటారు కదా. శివార్చనలో వినియోగించేటటువంటి రుద్రాధ్యాయం అంటారు దాన్ని. దానికి ముందు ఒక శ్లోకం ఉంటుంది. ఆపాతాళనభస్థలాంత భవన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై హస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాక అని చెప్పరు. ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఇది మొదటి శ్లోకం వల్ల. అంటే ఈ ఒక్క దాంట్లోనే ఎందుకు అర్చించాలో, ఎలా అర్చించాలో, లక్ష్యం ఏమిటో కూడా ఇందులోనే ఉంది. తర్వాత మిగిలిందంతా ఈ శ్లోకంలో చెప్పబడిన లక్ష్యానికి విస్తరణ. అర్థమైందండి. ఇందులో నన్ను ఆకర్షించినటువంటి రెండు ముఖ్యమైన పదాలు ఉన్నాయి. అందుకనే ఇది ఇవాళ ప్రస్తావిస్తున్నాను మీకు. ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమావిస్ఫురత్. ఇది చాలా ముఖ్యమైనటువంటి వ్యాపక స్థితిని సూచించేటటువంటి వాక్యం అన్నమాట. ఎలా వ్యాపించాడయ్యా అని నీకు ప్రశ్న వస్తుంది వెంటనే. నేను వ్యాపించలేనుగా, ఈయన వ్యాపించున్నాడు అంటున్నాడు కదా, ఎలా వ్యాపించాడని నీకు ప్రశ్న వస్తే మళ్ళీ వెంటనే సమాధానం చెప్పారు. జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అని ఆన్సర్ ఇద్దాం. అంటే అక్కడి వరకు ఒక భాగానికి సంబంధించినటువంటి ఒక లక్ష్యానికి సంబంధించినటువంటి బోధ అన్నమాట. ఇంకా కొద్దిగా కిందకి దిగిపోతాం కదా, మళ్ళీ మనం దిగిపోతే మనల్ని ఆప్తవాక్యంతో నడపడం కోసమని హస్తోకాప్లుతమేకమీశం అనిశం రుద్రానువాక అని చెప్పండి. అనిశం రుద్రానువాక అని చెప్పండి. పగలు రాత్రి అనే భేదం లేని పద్ధతిగా జపం చేయాలి. అప్పుడు చేస్తే ఏమవుతున్నాయా? ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం. ఏది పడితే అది లభిస్తుందని చెప్పలే. ఈప్సిత సిద్ధయే ధ్రువపదం. ఈ రకమైనటువంటి సాధన చేస్తే మీకు ఒక ప్రయోజనం లభిస్తుంది. అది ఫలితం అన్నమాట. ప్రయోజనం కూడా చెప్పేస్తున్నారు. ఎక్కడైనా సాధారణంగా ప్రయత్నం పూర్తి అయిన తర్వాత కదా ప్రయోజన విషయం. కానీ ప్రయత్నం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే ఏమొస్తుంది, అది కూడా అందులోనే చెప్తున్నారు. ధ్రువపదం దీనివల్ల ఒకటే లభిస్తుంది. ఏమిటంటే ధ్రువపదం లభిస్తుంది. అలా ఎవరైతే ఈ సాధన చేసే వాళ్ళందరికీ కూడాను మీకు ఒక మానసికమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అదేమిటంటే విప్రస్థితి. ఆ విప్రస్థితిలో ఉండి ఈ సాధన చేయాలి అని అర్థం. సరే, లోతుగా దీన్ని మనం విచారణ చేసినట్లయితే ఆపాతాళ అంటే పాతాళం నుంచి, నభస్థలాంత భవన అంటే అభం అంటే గగనం. ఒక రకంగా చెప్పాలంటే గగనం.
అంటే ఈ కనపడే ఆకాశమా కనపడని ఆకాశమా ప్రశ్నలు లేకుండా అభము అంటే గగనము అని అర్థం. అంటే తెలుసుకోవడానికి అవకాశం లేదు అవతల ఎంత ఉందో. అంతరిక్షం అంతా అభమే, అంతా గగనమే. అక్కడ దాకా చెప్పి ఊరుకోవచ్చు కదా. భువన అన్న శబ్దం ఎందుకు వేశారు? భువన అంటే నువ్వున్న చెప్పలేదంటావేమోనని. భూలోక భువర్లోక సువర్లోకాల్లో నేను ఉంటూ ఉంటాను కదా, ఈ మూడు వదిలేసి అటు పైన ఉన్నది ఇటు కింద ఉన్నదే చెప్పారంటారేమోనని ఈ మూడింటిని కలిపేశారనమాట. భువన బ్రహ్మాండమావిస్ఫురత్. బ్రహ్మాండమావిస్ఫురత్ అని ఎందుకనాలి అంటే ఈ 14 లోకాలని కలిపితే ఒక బ్రహ్మాండం అవుతుంది అనుకోండి. ఇది ఒక విస్ఫులింగం అంట. అంటే అర్థం ఏంటి? ఓ నిప్పు రవ్వ అని పోలిక అనమాట. అది నిజానికి మాట్లాడితే మనమందరం కూడా ఒప్పుకున్నాం కదా. మీరందరూ ఎవరు? ఈశ్వర స్వరూపులు, శివస్వరూపులు, అవునా కదా? మనలో ఉన్న నేనేమిటి? ఆ శివస్వరూపమే. కాకపోతే ఎలా ఉంది? అణువుగా ఉంది. అక్కడేమో మహత్తుగా ఉంది, అంతే కదా. అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారు. అయితే ఎలా మరి ఇంత ఈ అణువు ఆ మహత్తు ఒకటే అని ఎలా చెప్తావు? మొత్తం 96 తత్వాలని చెప్తున్నారు కదా. అలాగే రకరకాల విభజనలతో 26 తత్వాలని 36 తత్వాలని ఎన్ని రకాలుగా విభజన చేసి చెప్పుకున్నా ఇదంతా కూడా ఒకే జ్యోతి స్వరూపం అని చెప్పుకుంటున్నావు కదా. ఒకే ప్రకాశ స్వరూపం అనే కదా అందరికీ బోధిస్తున్నది. ఆ జ్యోతి స్వరూపంగా అయితేనే వ్యాపకమయ్యే అవకాశం ఉంది, వేరే అవకాశం లేదు. అంటే ఆ వ్యాపక లక్షణాన్ని పొందాలి అనేటటువంటి సాధనని మనం చేయాలన్న, అప్పుడు పరిమితులను కోల్పోతాం. కాబట్టి ఈ జ్యోతి స్వరూపాన్ని పట్టుకోవడం చాలా అవసరం. మన బయట అయినా ఆ జ్యోతి స్వరూపం ఏమన్నది, మన లోపలైనా కూడా ఆ జ్యోతి స్వరూపమే ఉన్నది. మరి జ్యోతి స్వరూపం చెబుతూ స్ఫాటిక లింగం అంటాం ఎందుకు? అంటే స్ఫటిక లింగాన్ని అక్కడ సూచనగా చెప్తాను. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వేదాంత బోధ అంతా కూడాను ప్రతీకాత్మకమైనటువంటి బోధ అనమాట. ఒకటి చెప్తూ ఇది ఏ లక్ష్యాన్ని సూచిస్తుందో చెప్పేటువంటి పద్ధతిలో బోధిస్తారు. స్ఫటికలింగం యొక్క లక్షణం ఏమిటంటే ఇటు నుంచి అటు కనబడుతుంది, దాంట్లో ఏది అడ్డు ఉండదన్నమాట. ఇప్పుడు జీవేశ్వరుల మధ్యలో ఏం అడ్డం ఉంది? నువ్వు వేరే నేను వేరే అనేటటువంటి అజ్ఞానం అడ్డం ఉంది. అది మాయ ఎప్పుడవుతుందంటే ఎట్లా పోతుందో తెలుసుకుంటే అవుతుంది. గుర్తిస్తే పోయేది మాయ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు మాయ అన్నారంటే ఏం గుర్తించగలిగిన వాళ్ళే ఉండాలి? గుర్తిస్తే పోతుందన్నమాట. అది నీ ఈశ్వరుడు అని గుర్తించగానే జీవుడనే జ్ఞప్తి పోయింది, జీవుడనే ఎరుక పోయింది. అట్లా పైది తెలుసుకుంటే కిందది పోతూ ఉంటుంది. అట్లా పోతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళేమన్నారు? సిద్ధి దశలోనేమో ఈ అజ్ఞానమనే మాయ అన్నారు. సాధన దశలో ఏమన్నాం? అజ్ఞానం అవిద్య అన్నారు. వస్తువు ఒకటే, దృష్టి భేదం మాత్రం చేతనే అట్లా పిలువబడుతుంది. అయితే ఈ స్ఫటికలింగంలో లింగ అన్న శబ్దంలో కూడా అక్కడ కూడా వ్యాపక ధర్మమే ఉంది. లీయతే గమయతే ఇది లింగ అని దాని వ్యుత్పత్తి అర్థం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మనలో కూడా ఒక లింగ శరీరం ఉన్నది. కనబడుతున్నది ఏమిటి? అంగ శరీరం. ఈ కనబడుతున్నదంతా ఏమిటండి? అంగ శరీరం. మనలో కనపడని శరీరం ఒకటి ఉంది, అదేమిటి? లింగ శరీరం. ఈ అంగమేదో ఆ లింగమేదో తెలియాలి. తెలిసి ఏం చేయాలి? ఈ లింగాంగ భంగ మొదవెడు సౌరు కనుగొనాలి. ఆ లింగం ఎట్లా పోతుంది, ఈ అంగం ఎట్లా పోతుందో తెలియాలి. ఆ సూత్రం తెలియాలి, ఆ జ్ఞానం రావాలి, ఆ అనుభవం రావాలి. అది సిద్ధి దశలో పొందాలి. అలాంటి స్థితిని సూచిస్తుంది ఆ లింగ శబ్దం. ఊరికే సూచించడం వాళ్ళ ఆ లింగ శబ్దాన్ని. అర్థమైందండి? కాబట్టి ఈ స్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు, అసలే అది స్ఫటికలింగం అటండి. స్ఫటికలింగం చాలా చల్లగా ఉంటుంది, ఎవరైనా పట్టుకొని చూడొచ్చు మీరు. దాని మీద చంద్రుని కాంతి పడుతుంది. అప్పుడేమైంది? ఎందుకు అట్లా అలా ఎందుకు చెప్పారు? మనం అందరం ఎప్పుడు ఎలా ఉండాలనుకుంటాం? వేడిగా ఉండాలనుకుంటాం. అందుకనే అందరూ చాలా స్పీడ్గా ఉన్నారు. ప్రార్థన కూడా చాలా స్పీడ్గా చేశారు. లోపల తిన్న దోసకాయ పచ్చడి బాగా పనిచేస్తుంది. భోజనంలో ఇవాళ అన్నీ అదే ఇందాకే చెప్పే
చేసిన వాళ్ళు ఎవరో కానీ అందరూ 4-5 చేశారు. దాని ధర్మాలు అందులో కనబడుతున్నాయి. అర్థమైందండి? కాబట్టి సాత్విక ఆహారం ఎంత అవసరమో దాని యొక్క విషయాన్ని గ్రహించాలన్నమాట. తాత్కాలికంగా అయినా అది మీ మనసు మీద ప్రభావితం అవుతుంది. విలసత్ పూర్ణేందు అంతామృతై. అయితే ఎట్టి చంద్రబింబం అట అది. మామూలుగా శివుడి చంద్రమేద ఎంత ఉంటుందండి? శివుడి తల మీద ఆయన చంద్రమౌళీశ్వరుడు ఒక అష్టమి నాటి చంద్రుడు ఎంత ఉంటాడో అంతటి చంద్రుడని సూచన అనమాట. అది 16 కదా మొత్తం. అందులో సగం ఆయన నెత్తి మీద ఉన్నట్ట. మిగిలిన సగం ఎక్కడున్నాడు? సగం ఆయన నెత్తి మీద ఉంటే మిగిలిన సగం ఎక్కడున్నాడు చంద్రుడు? జీవులందరిలో ఉన్నాడు, మనస్సు రూపంలో. జీవులందరిలో మనస్సు రూపంలో ఉన్నాడు అనమాట. అయితే మహాశివరాత్రి రోజున నువ్వు శివుణ్ణి దర్శించినప్పుడు శివుడితో పాటు చంద్రుడు పూర్ణచంద్రుడు అట. ఇప్పుడు అర్ధచంద్రుడు కాదు, ఇప్పుడు ఆయన దగ్గర ఉంది. ఈ రోజున ఏమిటిందండి? పూర్ణచంద్రుడు ఉన్నట్టు ఆయన దగ్గర. ఎందుకనిట అలా ఎందుకు చెప్పారు? నిన్న అలా తయారవమని. అర్థమైందండి? మనోజయం సిద్ధించుకున్నటువంటి రాత్రి మహాశివరాత్రి. ఈ రాత్రికి మనోజయాన్ని సిద్ధించవచ్చు అన్నమాట. అవకాశం ఉందని సూచించటం, నీ ఈశ్వరత్వాన్ని పొందే అవకాశం ఉందని సూచించటం. నీ దగ్గర ఉన్న అర్ధచంద్రుడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? శివ సాయుధ్యాన్ని పొందాడు. నీ దగ్గర మనస్సు అనేది శివ సాయుధ్యాన్ని పొందినట్లయితే అప్పుడు మనసు లేనప్పుడు నువ్వు జీవుడు ఎట్లా అవుతావు? స్వరూప జ్ఞానంలో కదా నువ్వు ఉండేటప్పుడు. ఆ స్వరూప జ్ఞానం యొక్క ప్రభావం చేత నీవు శివస్వరూపుడు అయ్యావు కదా. ఆ అవకాశం మహాశివరాత్రి రోజున వచ్చిందట. ఈ ఒక్కరోజు మాత్రమే ఆయన పూర్ణేందు అంతామృతై. అర్థమైందండి? మిగిలిన రోజుల్లో మళ్ళీ మామూలు చంద్రుడు ప్రకాశ స్వరూపుడే అందరి మీద పనిచేస్తూ ఉంటాడు. అమావాస్య రోజు ఒక్కరోజే చంద్రుడు శివుడి దగ్గర ఉంటాడు అన్నమాట. ఈ ఈ ఈ ఈ రకమైనటువంటి భావస్ఫోరకమైనటువంటి విధానంలో మనల్ని ఉత్తేజపరుస్తూ సాధనలో ముందుకు నడపడం కోసమని ఈ వాక్యాన్ని వేయటం జరిగింది. అంటే యథాతథంగా భౌతికంగా స్వీకరించమని కాదు, దాంట్లో ఉన్నటువంటి తాత్వికమైనటువంటి దృష్టిని గ్రహించమని. కాబట్టి ఈ మహాశివరాత్రి యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఇది. అలాగే మీకు దీనివల్ల లభించేది కూడా ఏమిటయ్యా అంటే ధ్యాయేత్ ఈప్సిత ధ్రువపదం. ధ్రువపదం అంటే ధ్రువము అంటే మార్పు లేనటువంటిది అని అర్థం. ధ్రువము అంటే మార్పు లేనిది. అర్థమైందండి? అటువంటి మార్పు లేనటువంటి స్థితిని ధ్యాయేత్ ఈప్సిత ధ్రువపదం అంటే ఈ మహాశివరాత్రి రోజున ధ్యానం చేసే వాళ్ళందరూ దేనికోసం ధ్యానం చేస్తున్నారు? ఈశ్వరుని యొక్క షడైశ్వర్యాలలో ఒకటి ధ్రువపదం. ఈశ్వరుడు 6 రకాలైనటువంటి ఐశ్వర్య ప్రదాత, షడైశ్వర్య ప్రదాత. ఎందుకని ఆయన దగ్గరే ఉంటాయి కాబట్టి. అందులో ఒకటేమిటి? ధ్రువపదం. మిగిలిన 5 కోరే వాళ్ళకి అది కుదరదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈశ్వరాశ్రయాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ షడైశ్వర్యాలలో మిగిలిన 5 భాగాలు కూడాను బ్రహ్మాండమంతా పరుచుకుని ఉన్నాయి. ఆపాతాళ నభస్థలం దాకా పరుచుకుని ఉన్నాయి మిగిలిన 5 ఐశ్వర్యాలు. ఈ ఆపాతాళ నభస్థలం అవతలుంది ధ్రువపదం. ఎవరైనా సరే ఆ ధ్రువపదాన్ని కనుక లక్షించిన వాళ్ళు ఉన్నట్లయితే దాని పేరే తెలుగులో చెప్తే బయలు. ఈ ధ్రువపదం అనేది సంస్కృత శబ్దం, తెలుగులో చెప్తే బయలు. ఆ బయలును లక్షించిన వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఈ ఆపాతాళ నభస్థలం అంతా వ్యాపించి ఉన్నటువంటి శివతత్వాన్ని దాటి పరశివమయ్యే అవకాశం వస్తుంది. ఇంకో మెట్టు పైకి చెప్తున్నది ఈ విషయాన్నే. ఇప్పటివరకు ఒక స్థాయికి చెప్పే, మళ్ళీ ఇంకో మెట్టు చెప్తున్న పైకి అనమాట. ఎవరైతే శివోహం అనేటువంటి స్థితిని సాధించిన వారు కూడా ఈ మహాశివరాత్రి రోజున ఆ పరశివతత్వాన్ని తెలుసుకునే అవకాశం వస్తుంది. ఆ బయలన్న స్థితిని దర్శించుకునే అవకాశం వస్తుంది. అలాంటి ధ్రువపదాన్ని దర్శించగలిగేటువంటి, పొందగలిగేటటువంటి, నిలుపుకోగలిగేటటువంటి అవకాశం మహాశివరాత్రి రోజు. అందుకని ధ్యాయేత్ ఈప్సిత ధ్రువపదం. అలాంటి లక్ష్యాన్ని ఎవరైనా కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి మహాశివరాత్రి.
మహత్తరమైన శివరాత్రి, అంటే మహత్ అనే స్థితిని దాటడానికి ఉపయోగపడేటటువంటి శివరాత్రి. ఎందుకని? ఆ శివస్వరూపాన్ని నువ్వు మహత్తుగా భావిస్తున్నావు, అందుకనే ఆ మహత్తు యొక్క వర్ణనంతా చేసావు. కానీ ఈ శివారాధన చేత నువ్వు పొందగలిగేది ఏమిటయ్యా అంటే, ఈ మహత్తంతా ఏదైతే నువ్వు చెప్పావో దీన్ని దాటి అవతల స్థితిలో ఉండగలిగేటటువంటి అవకాశం వస్తుంది. పూర్ణము శూన్యము రెండు ఒకటే, దృష్టి భేదం ఉందంటే. పూర్ణస్థితి నుంచి శూన్యత్వాన్ని తెలుసుకునే అవకాశం వస్తుంది ఈ మహాశివరాత్రి రోజున. ఈ రెండూ తెలిస్తే కానీ అది పూర్ణం అనిపించుకోబడదు. చాలామందికి వాళ్ళు ఎవరికో పూర్ణం ఇచ్చారు, ఇక్కడ ఎవరికో ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, పూర్ణం పొందిన వాళ్ళు గతంలో ఎవరైనా ఉంటే, మీకేం తెలియాలయ్యా అంటే సర్వము తెలియాలి, శూన్యము తెలియాలి. ఈ రెండూ తెలిస్తేనే పూర్ణమని అంటాం. అందుకనే ఓంకారానికి ముందు సున్నా పెట్టడం. ఓ అనే అక్షరానికి ముందో సున్నా, పక్కనో సున్నా ఉంటుంది అనమాట. ఈ రెండూ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్వము శూన్యము రెండూ తెలుస్తాయి. వాళ్ళు మాత్రమే ఈ పరశివతత్వాన్ని లక్షించగలుగుతారు, వాళ్ళు మాత్రమే బయలన్న స్థితిని లక్షించగలుగుతారు. ఎవరికైతే మహత్తత్వం అనే సాధనానుభూతి ఉందో, స్వీయ అనుభవ ప్రమాణంలో ఆ మహత్తత్వం అనేది అనుభూతమై ఉంటుందో, మహావాక్య ప్రమాణ నిర్దిష్టమైనటువంటి బ్రహ్మానుభూతి కలిగి ఉంటాడో వాడు లక్షించగలుగుతాడు పరశివతత్వాన్ని, బయలుని. కాబట్టి అటు జీవన్ముక్తులైన వాళ్ళకి ఈ మహాశివరాత్రి ఎంతో గొప్పదైనటువంటి రోజు అన్నమాట. ఇంతకంటే 365 రోజుల్లో సాధనకి ఉత్తమమైనటువంటి రోజు లేదనమాట. ఇదే అత్యుత్తమమైన రోజు. ఇక ఎన్ని ఉత్తమాలు చెప్పినా వాటన్నింటికంటే ఉత్తమమైనదంటే ఏదైనా ఒకటి ఉందంటే అదే మహాశివరాత్రి. అర్థమైందండి? సాయుధ్య స్థితిని పొందడానికి కూడా మహాశివరాత్రే ఉత్తమమైనటువంటి రోజు అన్నమాట. ముక్తులలోకెల్లా ఉత్తమమైనటువంటిదైనటువంటి సాయుధ్య స్థితిని అందించేటటువంటి శివ సాయుధ్యం అని అంటుంటాం అక్కడ. అంటే అది ప్రతీకాత్మకం. శివుడు అంటే మీరు అనుకున్నటువంటి ఆకార వికారాలతో ఉన్నటువంటి వ్యక్తి కాదు, మూర్తామూర్తం అంటాం. అందుకే దాన్ని రూపారూపము మూర్తామూర్తము అని అంటారు దాన్ని. అంటే అర్థం ఏమిటి? మనందరిలో వ్యాపించున్నాడు, ఆపాతాళ నభస్థలము వ్యాపించున్నాడు, అంతటా ఉండి లేకుండా ఉన్నాడు, ఏకకాలంలో అంతటా ఉండి లేకుండా ఉన్నాడు. ఇది సాధ్యమా అసలు? ఏమండి? అంతటా ఉండాలి కానీ లేకుండా ఉండాలి, ఇది సాధ్యమేనా? మీ లోపల సంసారం ఉందా? మీరు సంసారంలో ఉన్నారా? మీ లోపల సంసారం ఉందా? మీరు సంసారంలో ఉన్నారా? మన లోపల సంసారం ఉందని ఒప్పుకుంటారంతా? ఎక్కడుందండి మనసు? ఎక్కడుందండి? అంతేనా కదా? ప్రశ్న వేసుకుంటూ పోండి ఇలాగా. సంసారం ఎక్కడుంది? మన లోపలే ఉందని ఒప్పేసుకున్నారు. ఎందుకని? బాగా విచారణ చేశారు కాబట్టి. బయట లేదని ఎవరైనా బయట ఉందనే వాళ్ళు ఉంటే అప్పుడు పాఠం వేరే. మీ లోపలే సంసారం ఉందని మీరంతా ఒప్పుకుంటే దేనివల్ల ఉంది? మనసు వల్లే ఉంది. మనసు ఎక్కడుంది? వ్యాపకంగా ఉంది. కాలి గోరు నుంచి తల వెంట్రుక వరకు వ్యాపకంగా ఉంది మనసు. ఎక్కడ లేదో చెప్పగలరా? చెప్పలేరుగా. మీ దేహం అంతటా వ్యాపించి ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? ఉండి లేదా లేక ఉందా? అంటే మనలో ఈ రెండు స్థితులు ఉన్నాయని గ్రహించాలి. మనకు అన్నీ కూడా ఎలా ఉంటాయి? ఈ సృష్టి మొత్తం అంతా ఉంది ఈ గొడవ. దానికి రెండు స్థితులు ఉన్నాయి ఈ సృష్టి మొత్తానికి. దాంట్లో భాగం ఏమిటి? మనకు కూడా ఉంది. ఏమిటది? ఉండి లేకపోవడం, లేక ఉండటం. ఉండి లేకపోవడం అనేది మొదటి పద్ధతి అన్నమాట. ఇప్పుడు మీకు మనకందరికీ మనసు ఉంది, కానీ నిద్రావస్థలో ఏమైంది? ఏమైనా ప్రయత్నం చేసామా లేకుండా చేయడానికి? చేయలే. కానీ మనకు తెలుస్తుందా లేదా? అక్కడ పని చేయట్లేదని తెలుస్తుందా లేదా? ఉంది కానీ లేదు అంటున్నావా లేదా? అర్థమైందా? మన లోపల జ్ఞానం ఉందా లేదా? ఇప్పుడు జ్ఞానం ఉందా లేదా? లేదనే వాళ్ళు ఎవరు ఉంటే మళ్ళీ పాఠం వేరే. జ్ఞానం ఉందా లేదా? ఉందా లేదా? ఎప్పుడు ఉందా?
జ్ఞానం ఎప్పుడూ ఉందా? జ్ఞానం ఉందని ఎలా నిరూపణ? నిర్ణయం ఉంటే జ్ఞానం ఉంది. డొంక తిరుగుడు సమాధానం లేదు అక్కడ. నిర్ణయం ఉంటే జ్ఞానం ఉంది. ఎందుకంటే జ్ఞానం లేకపోతే నిర్ణయం చేయలేవు కాబట్టి. ఏదైనా సరే అర్థమైందండి. ఏదైనా ఒక నిర్ణయం చేయాలంటే ఏముండాలి? నిద్ర సుఖంగా ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఉంటుందనేది నిర్ణయమేనా కాదా? కాబట్టి గాఢ నిద్రావస్థలో కూడా ఏముంది? అక్కడ ఉందంటే మిగిలిన చోట్ల కూడా ఉందా లేదా? మిగిలిన అవస్థలో కూడా మన కాలి గోరికి జ్ఞానం ఉందా లేదా? తల వెంట్రుక్కి ఉందా లేదా? తల మీద ఏదైనా బాధ్యత తెలుస్తుందిగా. స్పర్శాజ్ఞానం అక్కడ కూడా ఉంది. కాబట్టి మనసు ఎంతైతే వ్యాపించి ఉన్నదో జ్ఞానం కూడా అంత వ్యాపించి ఉందా లేదా? మనసు కనబడితే జ్ఞానం కనబడుతుందా? జ్ఞానం కనబడితే మనసు కనబడుతుంది. మనసు కనబడితే జ్ఞానం కనబడుతుందా? జ్ఞానం కనబడితే మనసు కనబడుతుందా? అంత తెకమగ్గా ఉందా? అంటే ఈ విచారణ ఇలాగే చేయాలన్నమాట. నేను వేరే రకంగా చేస్తే రాదు ఇది. అర్థమైందండి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. అర్థమైందండి. ఓ చోట పోగొట్టుకున్నాం మనం, ఓ చోట పోగొట్టుకుని ఇంకో చోట వెతికితే దొరకదు. కాబట్టి ఇప్పుడు మనల్ని మనం ఎక్కడ పోగొట్టుకున్నాం? అదిగో ఆ సంసారం అనే సముద్రంలో, మనసు అనే సముద్రంలో పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఎక్కడ వెతకాలి? అక్కడే వెతకాలి. వేరే ఎక్కడో వెతికితే లాభం లేదు. అర్థమైందండి. కాబట్టి మనసు కనబడుతున్నంతసేపునేమో జ్ఞానం కనబడాలి, స్వరూప జ్ఞానం కనబడాలి. స్వరూప జ్ఞానం కనబడితేనేమో మనసు కనబడాలి. అంటే ఒకటి కనబడితే ఒకటి కనబడాలి. అవునా కాదా? అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఏం లక్షణాలు ఉన్నాయి? ఒకటేమో ఉంది, ఒక సమయంలోనేమో లేదు. ఒకటేమో లేదు కానీ ఉన్నట్టు కనబడుతుంది. చూడండి, ఈ తగాదాన్ని ఎవరికి వాళ్ళు పరిష్కరించుకోవాలా వద్దా? ఇది ఎవరు పరిష్కరించాలి? నీకు నువ్వే పరిష్కరించుకోవాలి. ఎప్పుడు నువ్వు స్వరూప జ్ఞాన లక్షణంతో ఉంటున్నావు, ఎప్పుడు నువ్వు మనసు అనే లక్షణంతో ఉంటున్నావు, అది చూసుకో. చూసుకోవడాన్ని ఏమన్నారు? ఇలా చూసుకోవడాన్ని ఏమన్నారు? నిన్ను నువ్వు చదవడం, స్వాధ్యాయం అదేమిటి సంస్కృత శబ్దం. అర్థమైందండి. నిన్ను నువ్వు చదువు బాగా. నిన్ను నువ్వు చదివితే ఏం తెలుస్తుంది? ఏ సమయంలో జ్ఞానంగా ఉన్నాడు. నీలో రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటేమో జ్ఞాన పద్ధతిగా ఉండటం, ఒకటేమో మనసు చెప్పినట్టు ఉండటం. ఎప్పుడెప్పుడైతే మనసు చెప్పినట్టు ఉన్నావో అప్పుడప్పుడల్లా ఏమైంది అంటే ఏమైనప్పుడు అంటే ఏమైనప్పుడు అంటే ఏమైనప్పుడు అంటే ఏమైనప్పుడు శాంతంగా లేదు. అంటే ఏమైనప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. లిమిట్ అయిపోయింది. పుస్తకం ఎప్పుడు పుస్తకంగానే ఉండాలి, అది అర్థం చేసుకోవడానికి ఉపయోగపడాలి. కానీ మస్తకం పుస్తకం అవ్వకూడదు. నీ మస్తకం నీకు స్వానుభవ ప్రమాణాన్ని ఇవ్వాలి. ఎప్పుడూ కూడా శాస్త్రం చదవడానికి ఉపయోగపడాలి, అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడాలి, గురువును ఆశ్రయించడానికి ఉపయోగపడాలి. కానీ నీ మస్తకమే నీకు స్వానుభవ ప్రమాణాన్ని ఇస్తుంది. అది అంతేనా కదా? ఇప్పుడు దాంట్లో అన్నీ మనం ఏం చేసాము? పదాలన్నీ, పుస్తకాల పదాలన్నీ మస్తకులు నింపేస్తాం. దానికి ఒక ఆర్డర్ లేదు. అర్థమైందండి. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటి? మనసుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? మనసుగా ఇప్పుడు వచ్చిన తగాదా ఏమిటండి? మనసుగా ఉంటే వచ్చిన నష్టం ఏంటి? 760 కోట్ల మంది మానవులు ఉన్నారు, ఇక్కడ 70 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు. ఇప్పుడు 50 మందికే వచ్చిన ప్రత్యేకమైన సమస్య ఏమిటి? మనసుగా ఉంటే నేను లిమిట్ అయిపోయాను సార్. అయితే ఏమైంది? అదిటండి, ఏదో బాధపడుతున్నాడు అక్కడ. అదిగో బాధ పెడుతుంది. పోనీ ఇంకా మరీ మంచిది. పడితే ఓ సమస్య, పెడితే ఇంకో సమస్య. ఈ రెండు చేస్తుంటామా లేదా? మనం బాధపడుతూ ఉంటాం, ఇతరులను బాధ పెడుతూ ఉంటాం. అదే మనసు లక్షణం. స్వానుభవ ప్రమాణం ఎలా తెలుస్తున్నాయా? మనసు అంటే రెండే దానికి లక్షణాలు ఉన్నాయి. ఏమిటి? అయితే వ్యధ చెందుతూ ఉంటుంది తనంతట. దానికి వాడికి వ్యధ చెందడానికి ఏం కారణం అక్కర్లేదు. వాడు వ్యధ చెందడమే వాడి పని. దేనికో దానికి వ్యధ చెందుతుంటాడు. అయితే ఎండ ఎక్కువైందనన్నా వ్యధ చెందుతాడు, లేకపోతే చలి ఎక్కువైందన్నా, ఏదన్నా కానివ్వండి వాడు దేన్ని సహజంగా తీసుకోలేడు అనమాట.
అర్థమైందండి. కాబట్టి మనసు యొక్క లక్షణం ఏమిటి? వ్యధ చెందుట. ఇంకేం చేస్తుంది? పెట్టుట. వాణ్ణి పెడుతున్నాను అనుకుని మళ్ళీ ఎవరు పడుతున్నారు ఇప్పుడు? అంటే ప్రతిబింబ న్యాయంలో కూడా తానే వ్యధ చెందుతుంది. అర్థమైందండి. అద్దంలో ఉన్న ప్రతిబింబం సరిగ్గా కనపడలేదనుకోండి, దుఃఖం ఎవరికి వచ్చింది? బింబానికే వచ్చింది. ఎప్పుడు? మనసుగా ఉన్నప్పుడు. ఈ గొడవంతా, ఈ స్వానుభవ ప్రమాణం ఎప్పుడు వచ్చింది? మనసుగా ఉన్నప్పుడు. అదే స్వరూప జ్ఞానంతో ఉన్నావు, అప్పుడు ఎలా ఉన్నావు? స్వరూప జ్ఞానంగా ఉన్నామంటే స్వానుభవ ప్రమాణం ఏమిటి? ఎందుకనంటే నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు కానీ, పెద్దల దగ్గర ఉన్నప్పుడు కానీ, మీ గురువు గారు నిర్మల గారు కానీ, విజ్ఞాన స్వరూప్ గారు కానీ, ఎవరైనా సరే నేను అందరినీ ప్రశ్నించేది ఒకటి. ఇప్పుడు ఇంతమంది మనల్ని ఆశ్రయించారు కదా, మీ అందరికీ ముక్తి మోక్షం ఏదైనా శాస్త్రం వచ్చిందని చెప్పగలుగుతుందా? పలానా శాస్త్రం ద్వారా మీకు ముక్తి మోక్షం వచ్చిందని చెప్పవచ్చా? ఓ సర్టిఫికేట్ ఇవ్వచ్చా? చేతికి ఓ సర్టిఫికేట్ ఇస్తే ముక్తి మోక్షం వచ్చినట్టేనా? కాదు కదా. మరి అది దేనివల్ల సిద్ధమవుతుంది? స్వానుభవ ప్రమాణం. అర్థమైందండి ఇప్పుడు మీకు? 6 ప్రమాణాల్లో ముఖ్యమైన ప్రమాణాలు ఏమిటి? శాస్త్ర ప్రమాణం, గురువాక్య ప్రమాణం. ఈ రెండింటిని అనుసరించి ఏర్పడేది ఏమిటి? స్వానుభవ ప్రమాణం. ఈ స్వానుభవ ప్రమాణం ఈ మూడింటితో కలిసి పనిచేసేవి ఇంకో 2 ఉన్నాయి. ఏమిటవి? ప్రత్యక్షం, అనుమానం, అదే పరోక్షం. ఏముంది? అనుమానం అన్నా పరోక్షం అన్నా ఉండే అపరోక్ష ప్రమాణం. అయితే ఈ అపరోక్షాన్ని ప్రమాణంగా మనం ఎవరు అసలు చెప్పటల్లా, శాస్త్రం కూడా చెప్పటల్లా. అది ఎందుకని? అది అనుభూతి ప్రమాణం. నువ్వు లేని పద్ధతిగా ఏదైనా నిర్ణయం చేయాల్సిన పద్ధతి వస్తే అది వేరే విషయం, అది 6వ ప్రమాణం. అక్కడ నువ్వు లేవు. సరే, మొదటి 5 ప్రమాణాల్లో మాత్రం నువ్వు ఉంటావు. శాస్త్రం చదివేటప్పుడు ఉంటావు, గురువాక్య శ్రవణం చేసినప్పుడు ఉంటావు, నువ్వు సాధన చేసినప్పుడు నువ్వు ఉంటావు, అలాగే నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం ప్రత్యక్షంగా కలిగినప్పుడు కూడా ఉంటావు, దాన్ని ఊహించినప్పుడు పరోక్షంగా అనుమాన ప్రమాణంతో విచారణ చేసినప్పుడు కూడా ఉంటావు. ఇప్పుడప్పుడల్లా ఉన్నావా లేదా? నువ్వు ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? ఈ విచారణ అంతా చేసినప్పుడు ఎక్కడ ఉన్నావు? స్వరూప జ్ఞాన లక్షణంతో ఉన్నావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ స్వరూప జ్ఞాన లక్షణంలో ఉండి నువ్వు ఈ 5 ప్రమాణాలని, శాస్త్రాన్ని, గురువాక్యాన్ని, స్వానుభవాన్ని, ప్రత్యక్ష అనుభవాన్ని, ఇట్లా ఇవన్నీ ఏంటంటే బెరీజ్ వేసుకోగలిగే సమర్థత ఉంది అందులో. ఆ జ్ఞానంలో ఉన్న సమర్థత ఏమిటి? అది ఎన్నింటినైనా కూడా సమన్వయం చేసుకోగలిగే సమర్థత కలిగి. అదే మనసులో ఉన్నావు, అప్పుడేమైంది? కన్ఫ్యూజన్. నీతో నీకే సమన్వయం ఉండాలి. అక్కడ మనసుగా ఉన్నప్పుడు ఏమైపోయింది? సమన్వయం లోపించింది. నీతో నీకే శృతి లేదు. ఎంతసేపు దాని లక్షణం ఏమిటి? తాను వ్యధ చెందుట, లేకపోతే ఇంకా ఎక్కువైతే గుణం మారితే వ్యధ కలిగించుట, ఇతరులకు కూడా వ్యధ కలిగించుట. అర్థమైందండి? ఇప్పుడు అదే స్వరూప జ్ఞాన లక్షణంతో ఉంటే వాడు వ్యధ పడడం మొదటి సమస్య పోయింది. ఏంటి? స్వరూప జ్ఞానంలో ఉన్నవాడికి దుఃఖం లేదు. ఎందుకనిట? మన గొడవంతా దాంతోనే అసలు మొదలు. ప్రసవ వేదనతో పుట్టాం, మరణ వేదనతో పోతున్నాం. అంతేనా కదా? 2 వేదనల మధ్య ఉన్నటువంటి కాలమే మనం ఇప్పుడు విచారణ చేస్తున్నది అంతా. మరి ఈ వేదనాభరితమైన, దుఃఖభరితమైనటువంటి దాన్ని పోగొట్టాలి అంటే ఒకే ఒక రాజౌషధం ఉన్నది, అది స్వరూప జ్ఞానం. వేరే మార్గం లేదు. స్వరూప జ్ఞానంలో ఉంటే ఏమిటయ్యా నీకు ఎష్యూర్డ్ ప్రయోజనం? గ్యారంటీ ఇచ్చారు. ఏమిటి ఆయన? నువ్వు వ్యధ చెందవి. ఎప్పుడెప్పుడైతే నువ్వు వ్యధ చెందకుండా సాక్షిగా ఉన్నావో అప్పుడప్పుడల్లా నువ్వు స్వరూప జ్ఞాన లక్షణంలో ఉన్నావు. అదే ఎప్పుడెప్పుడైతే నువ్వు తద్భిన్నంగా, ఆ తత్ లక్షణానికి భిన్నంగా, సాక్షి లక్షణానికి భిన్నంగా వ్యవహారిగా ఉన్నావు, అప్పుడేమయ్యావు? మనసుగా మిగిలినవన్నీ వచ్చేసినాయి. అర్థమైందండి ఇప్పుడు? సరే, అసలు మనం ఆ స్వరూప జ్ఞాన లక్షణంలో ఉంటే మొదటి లక్షణం ఏమిటి? జ్ఞానానికి ఇందాక మొదటి లక్షణం ఒకటి చెప్పా. జ్ఞానం ఎంతటా వ్యాపించి ఉందా లేదా? అంటే వ్యాపక ధర్మాన్ని కలిగి ఉన్నటువంటిది జ్ఞానం. ఒప్పుకుంటారా లేదా? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వ్యాపించిందండి జ్ఞానం? నాకు తెలిసిందంత. మనకు తెలియదు కాదు, నాకు తెలిసినంత. అంటే మనం శాస్త్రంలో బాగా పెద్ద పెద్దవి చదువుకుంటాం అనమాట. కాస్ట్లీ వర్డ్స్ అంటారు వాటిని.
ఈ కాస్ట్లీ వర్డ్స్ని బాగా గుర్తుపెట్టుకుంటాం. కానీ మనం అక్కడ దాకా వ్యాపించామా? ఏం చెప్పా? మనం ఏం మాట్లాడినా ఏ ప్రమాణంతో మాట్లాడాలి? స్వానుభవ ప్రమాణం. సాధకులు అనే వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాధన చేసే వాళ్ళు ఎవరైనా సరే స్వానుభవ ప్రమాణంతో మాట్లాడాలి. లేకపోతే దాని మీద తిరిగి ప్రశ్న వేశారనుకోండి, ఏమవుతుంది? 4 దిక్కులా చూస్తాం అనమాట. అంటే ఎవరైనా స్లిప్ అందిస్తారేమో. కానీ ఎవరిస్తారు? మరణకాలంలో నో స్లిప్, నువ్వే ఉంటావు అంతే, ఇంకెవ్వరు ఉండరు. అర్థమైందండి? కాబట్టి నీ స్వరూప జ్ఞానం ఒకటే నీతో తోడు ఉంటుంది, అప్పుడు ఇంకేం ఉండవు. మిగిలినవన్నీ మార్గ మధ్యంలోనే పడిపోతాయి. ఈ విషయం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కాబట్టి జ్ఞానం అంతటా వ్యాపించిందంటే మనకు అసలు స్వానుభవ ప్రమాణం ఉందా లేదు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా విచారణ చేసినా, ఏదైనా శ్రవణం చేసినా ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆ లక్షణంతో పరిశీలించుకోవడం రావాలి. మిమ్మల్ని మీరు ఆ కొలబద్ద మీద, ఆ కొలమానంలో చూసుకోవడం రావాలి. అట్లా ఎప్పుడైతే చూసుకోవడం వస్తుందో మీ నిజ జీవితంలో మీరు దాన్ని అమలు చేస్తారు. అలా చూసుకోవడం రాలేదనుకోండి, అప్పుడేం చేస్తావు? పాఠం బాగా వస్తుంది, మస్తకం పుస్తకం అయిపోతుంది. ఇంటికెళ్ళి ఎవరన్నా అడిగితే అవే వాక్యాలు వల్లే వేసేస్తూ ఉంటావు, చెప్పేస్తూ ఉంటావు. నిజానికి చూస్తే మిగిలిన వాళ్ళతో పోలిస్తే మాత్రం నీకు బాగా తెలుసు. అవునా కదా? ఒక్కసారి నీకు నువ్వే కూర్చుని చూస్తే, నిన్ను నువ్వే ప్రశ్నలు వేసుకుంటే, వేసుకోవాలా వద్దా? వేసుకోవాలి. ఇప్పుడు ఏమడిగాం మనం? ఇందాక జ్ఞానం వ్యాపక లక్షణం ఉందని విచారణ చేసి ఒప్పుకున్నాం. జ్ఞానం ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపించింది? నా దృష్టి పెట్టినంత వరకు వ్యాపించింది. ఇప్పుడు మన దృష్టి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? శరీరం వరకు ఉంది. మన దృష్టి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? అన్నమయ కోశం నుంచి ఆనందమయ కోశం వరకు ఉంది. భౌతికంగా చెప్తే ఏం చెప్పాము? కాలిగోరు నుంచి తల వెంట్రుకలు. కానీ సత్యమేనా అది? కాదు కదా? అవునా కాదు? నీ లోపల ఎన్ని కోశాలు ఉన్నాయని నేర్చుకున్నావు? 5 ఉన్నాయని నువ్వు అందరికీ తెలుసుగా, బాగా తరగా మరగా వేశారు కదా, మళ్ళీ చెప్పక్కర్లేదుగా 5 కోశాల విషయం. కాబట్టి మనం జ్ఞానం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వ్యాపించింది? అన్నమయ కోశం నుంచి ఆనందమయ కోశం వరకు వ్యాపించింది. అవునా కాదా? ఇప్పుడు జ్ఞానం వ్యాపకమైన స్వానుభవ ప్రమాణాలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎందుకని? తెలిసింది కాబట్టి. ఇప్పుడేగా సృష్టిగా భోజనం చేసాం కాబట్టి ఏమేమిటో టాలీ అయిపోయినాయి. అన్నమయ కోశంలో జ్ఞానం ఉంది, ఇంకేముంది? ప్రాణమయ కోశంలో కూడా జ్ఞానం ఉంది. లేకపోతే ఆకలి ఎట్లా గుర్తిస్తావు, ఎలా నిర్ణయిస్తావు? తర్వాత ఎక్కడికి వచ్చావు? భోజనం చేసి సంతృప్తి పొందావా లేదా? సంతృప్తి ఎవరిది? మనోమయ కోశంది. దాంట్లో జ్ఞానం ఉందా లేదా? జ్ఞానం లేకపోతే ఆ నిర్ణయం కూడా చెప్పావు సంతృప్తి అని చెప్పావుగా. నిర్ణయం ఉంటే జ్ఞానం ఉన్నట్టు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అది ఏ జ్ఞానమో తర్వాత చూద్దాం. జ్ఞానంలో ఉన్న ఆంతరిక లోటుపాట్లు, ఆంతరికమైన తరగతులు వేరే ఉండొచ్చు. కానీ అసలు జ్ఞానం అనే ఆలంబన, జ్ఞానం అనే ఆధారం లేకుండా ఇవేమి పనిచేయడం లే. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం జ్ఞానం చేత ప్రభావితం అవుతున్నామా, పంచకోశాల చేత ప్రభావితం అవుతున్నామా? మన జీవితం అంతా జ్ఞానం చేత ప్రభావితం అవుతున్నామా, పంచకోశాల చేత ప్రభావితం అవుతున్నామా? అవ్వాలి. నిజానికైతే ఏమవ్వాలి? ఆధారం జ్ఞానం కాబట్టి పంచకోశాలన్నీ ఈ జ్ఞానం అనే సూత్రం మీదే ఉన్నాయి కాబట్టి ఈ జ్ఞానానుభవమే రావాలి అసలు మనకి. కానీ ఏమొస్తుంది? పంచకోశ అనుభవం వస్తుంది తప్ప ఆ అనుభవం వెనక్కి తీసుకోవడం రావడంలే. ఆ అనుభవం కలిగినప్పుడల్లా నువ్వు జ్ఞాన ప్రమాణ నిర్ణయానికి కనుక వెళుతూ ఉంటే అప్పుడేమైంది? నేను స్వరూప జ్ఞానం అనేది అప్పుడు గుర్తు చేసుకోవక్కర్లా. నువ్వేగా రోజువారీ జీవితంలో నువ్వేమై ఉంటావు? అప్పుడు ఆ జ్ఞానమే నీవై ఉంటావు. మాటి మాటికి నేను అన్నమయ కోశం అయిపోయాను, నేను ప్రాణమయ కోశం అయిపోయాను, నేను మనోమయ కోశం అయిపోయాను ఇట్లా అనుకోవాలా? అక్కర్లేదు. ఎందుకని 5 కోశాలు ఒకే సూత్రం మీద ఉన్నాయి. ఏమిటా సూత్రం? స్వరూప జ్ఞానం అనే సూత్రం. ఈ స్వస్వరూప జ్ఞానం అనే సూత్రం మీదే ఈ 5 కోశాలు ఉన్నాయి. నిజానికి ఈ 5 కోశాలలో వ్యాపించగలిగే శక్తి దేనికైనా ఉందా? కోశాలకు లేదా? ఈ 5 కోశాలకు వ్యాపించే శక్తి లేదా? ఉందా? ఏమో మీరే చెప్పాలి. నేను బాగా ప్రశ్నించగలుగుతానండి, బాగా సమాధానం కూడా చెప్తాను. నా ప్రశ్నలకు మీరు బాగా సమాధానాలు చెప్తే తెలుస్తుంది మీరు ఏ సాధనా స్థితిలో ఉన్నారో.
అంతే కదా. ఈ 5 కోశాలకి వ్యాపించగలిగే శక్తి ఉందా? ఈ 5 కోశాలు వ్యాపించగలవా, వ్యాపించలేవా? నేను అన్ని స్వానుభవ ప్రమాణం మీద అడుగుతానండి. నేను ఎక్కడ పుస్తకాల్లో పాఠాలు అడగను. నేను మీరు ఏమైనా బుర్ర బదలు కొట్టుకున్నది ఏమైనా ఉంటే చెప్తారు నాకు సమాధానాలు. అలాంటివి ఏం చేయలేదు అనుకోండి, అలా చూస్తూ ఉంటారు అంతే. పంచకోశాలు పాఠం చదువుకున్నాం, బాగా తెలుసుకున్నాం, జ్ఞానం ఆధారం అని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు అన్నీ మనం శాస్త్రంలో ఉన్నవే మాట్లాడుకున్నాం. నా ప్రశ్న ఏమిటి? కోశాలకు అసలు వ్యాపించే లక్షణం ఉందా? 4కి ఉందట, ఒకదానికి లేదట. మరి దేనికి ఉందో దేనికి లేదో. అన్నమయ కోశానికి వ్యాపించే లక్షణం లేదట. ఎందుకనిట? జడ వస్తువు కాబట్టి, ఒక పరిమితి మేరకే అది ఉంటుంది కాబట్టి. కావాలంటే ఈ గది అంతా అవ్వాలంటే అవ్వలేదుగా. అవుతావా? అంటే అన్నమయ కోశం మాత్రమే వ్యాపక ధర్మాన్ని కలిగి లేదు. మిగిలిన 4కి వ్యాపక ధర్మం ఉందట. ఎలా నిరూపణ? నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను, కార్ అంతా నేను అయిపోతాను. కార్ అంతా నువ్వు ఎలా అవుతావు? నా కార్లో ఎక్కడ ఏం జరిగినా నాకు తెలుస్తూ ఉంటుంది. తెలియటం మాత్రం చేత వ్యాపకం ఎట్లా అవుతావు? అది జ్ఞానం కదా, తెలియబెట్టడం అంటే నిర్ణయం చేస్తున్నాను కదా. మనం ఇప్పుడు కోశాలలో కదా మాట్లాడుతుంది. అసలు అన్నమయ కోశం పనిచేయాలంటే ఎవరు ఆధారం ఉండాలి? ప్రాణం లేకపోతే అన్నమయ కోశం ఎట్లా పనిచేస్తుంది? కాబట్టి నీ ప్రాణమయ కోశం నీ అన్నమయ కోశం అంతా వ్యాపించలేదా? కాలి గోరు నుంచి తల వెంట్రుక వరకు ఆ ప్రాణశక్తి పనిచేస్తుంది కదా. మరి దానికి వ్యాపక లక్షణం లేదా? అది అప్పుడు అన్నమయానికి చెందదు కదండి, అది ప్రాణమయానికి చెందుతుంది కదా. ప్రాణమయ కోశం అన్నమయ కోశంలో వ్యాపించిందా? అన్నమయ కోశం ప్రాణమయ కోశంలో వ్యాపించిందా? ఇప్పుడు ఎలా? ఏమిటి ప్రమాణం? అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నలు వేసుకో, మీరు ప్రశ్నలు వేసుకోరు. మీరు ఇతరులకు చెప్పేటప్పుడు వాళ్ళ ప్రశ్నలు వేయనివ్వరు అనమాట. ఈ మధ్య మొదలుపెట్టాను. బాగా చేసుకోవాలండి. ఇట్లా తిరగా మరగా పడాలి. ఇది పడితేనే మీకు పర్ఫెక్ట్గా నాటుకుంటుందండి. ఎందుకు చెప్తున్నానంటే నీకు ఈ తెలివితేటలు ఎప్పుడు పనిచేయాలి? మరణకాలంలో ఎప్పుడు పనిచేయాలి. అది ఎప్పుడు పనిచేయాలి కదా. జ్ఞానం ఎప్పుడు పనిచేయాలి? ఎప్పుడు పనిచేయాలి కదా. అది ఎప్పుడో ఓసారి పనిచేసి ఓసారి పనిచేయాలంటే కుదరదు. అట్లా నువ్వు నిరంతరాయంగా సదా ఆ స్వరూప జ్ఞాన స్థితిలో ఉంటేనే అది అంతకాలేజమామేవాలో ఉపయోగపడుతుంది. లేకపోతే ఉపయోగపడదు కదా. అర్థమైందండి? కాబట్టి నీకు ఇప్పుడు ఏ కోశానికి ఆ కోశం స్ఫురిస్తోందా? అలా ఏం స్ఫురించడంలే. రెప్పపాటులోనే ఆ 5 కోశాలు టకటకా పడిపోతున్నాయి, గేట్లు టకటకా తెరుచుకుంటున్నాయి. మరి ఎట్లా మరి చేస్తావు? 5 కోశాలు పనిచేసేటప్పుడు, వ్యవహరించేటప్పుడు ఆ వ్యవహార కాలంలోనే నువ్వు స్వరూప జ్ఞానాన్ని గుర్తుపట్టాలి. అవ్యవహారీగా ఉన్న గాఢ నిద్రావస్థలో గుర్తుపడదాం అనుకున్నావు అనుకో, అప్పుడు కూడా ఒక్క కోశం ఉంది. అవునా కదా? పోనీ ఏ పని చేయకుండా ఉన్నప్పుడు గుర్తుపడదాం అనుకున్నాం అనుకోండి, ఎప్పుడు చేయట్లే? గాఢ నిద్రలో చేయటంలే. కానీ అప్పుడు మరి ఒక్క కోశం ఉంది, అప్పుడు కూడా మిగిలిన 4 లేవా? అప్పుడు వ్యక్తంగా లేవా? ఉన్న శరీరం ఎక్కడికి పోయింది? ప్రాణం ఎక్కడికి పోయింది? పనిచేస్తూనే ఉన్నాయి అవి కూడా. కానీ ఎలా పనిచేయట్లే అంటే అర్థం ఏమిటి? ఎందుకు ఇంత కన్ఫ్యూజన్గా చెప్పాలండి? కొద్దిగా మనకి తెలివితేటల్ని సాన పెట్టడం అన్నమాట. వజ్రానికి సాన పెడితే ఎట్లా మెరుపు వస్తుందో, బంగారానికి మెరుపు ఎట్లా వస్తుందో, అట్లా మన బుద్ధిని కూడా దీన్ని ఏమంటారు? దీన్ని ఇట్లా విచారణ చేసే పద్ధతి దీనికి ఒక పేరుంది. పూర్వపక్షాన్ని పరపక్షాన్ని తర్కించడం అంటారు దీన్ని. అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని తర్కించాలి. లక్ష్యం లేకుండా చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అర్థమైందండి? ప్రయోజన శూన్యమైనది కాదు తర్కం అంటే. నేతికి గిన్నె ఆధారమా, గిన్నెకి నేయి ఆధారమా, అదొక ఉపమానం అనమాట. ఇప్పుడు అదే ప్రశ్నలో ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం? అన్నమయ కోశంలో ప్రాణమయ కోశం వ్యాపించిందా? ప్రాణమయ కోశంలో అన్నమయ కోశం వ్యాపించిందా? ఇంటర్డిపెండెంట్ వ్యాపక ధర్మం మీద మాట్లాడుతున్నాం మనం. అసలు వ్యాపించాలంటే అదేమై ఉండాలండి? అయి ఉండాలి కదా. స్థూలం వ్యాపించలేదని మొదట్లోనే తేల్చాం కదా. ఇప్పుడు ప్రాణమయ కోశము అన్నమయ కోశాన్ని రెండింటినీ చూసినప్పుడు ఇందులో సూక్ష్మం ఏది? కాబట్టి అదే వ్యాపించాలి కదా. అర్థమైందండి? కాబట్టి అన్నమయ కోశంలో ఏది వ్యాపించింది? వ్యాపించింది. అంతేనా కాదా?
ప్రాణం ఎక్కడికి వెళితే అక్కడల్లా నీకు మనసు పనిచేసిందా పనిచేయలేదు? పనిచేసిందా? నీ కాలి గోరికి ఏదో దెబ్బ తగిలిందండి, నొప్పి తెలిసిందా తెలియలేదు? అదేంటండి కాలి గోరు అక్కడెక్కడో ఉంది కదా, తల ఎక్కడెక్కడో ఉంది కదా, నేను తెలుసుకోనంటే అంటే ప్రాణమయ కోశం ఎక్కడెక్కడైతే వ్యాపించిందో అక్కడక్కడల్లా ఎవరు వ్యాపించారు? మనోమయ కోశం కూడా వ్యాపించింది. వ్యాపించిందా వ్యాపించలేదు? ఇప్పుడు మనోమయ కోశం అన్నమయ కోశంలో వ్యాపించిందని చెప్దామా, ప్రాణమయ కోశంలో వ్యాపించిందని చెప్దామా? ప్రాణంలోనే వ్యాపించినట్టు చెప్పాలి. ఎందుకంటే కొంతమంది డెడ్లీ కేసెస్లో కొంతమంది కాళ్ళు ఫ్రాక్చర్, ఐ మీన్ పక్షవాతం వస్తే వాళ్ళకి పని చేయలేదు కదా. ఏమిటో చెప్తున్నాడు, అంత దూరం వెళ్ళాలా? పక్షవాతం వచ్చిన వాడి దాకా తిమ్మిరి పెట్టిన కదా, ఇంకా తిమ్మిరి పెట్టిన ఇంకా నిద్రలో కూడా తెలివి రాలా. ఎంతసేపు తమోగుణ పద్ధతిగానే మాట్లాడుకున్నారు. ప్రాణం కంటే మనసు సూక్ష్మమైంది కదా. ప్రాణము మనసుల మధ్య మనం పోల్చి చూసినప్పుడు ప్రాణం జడానికి దగ్గరగా ఉంది, ప్రాణం జడానికి దగ్గరగా ఉంది. కాబట్టి దాంట్లో జడ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, సూక్ష్మ లక్షణాలు చైతన్య లక్షణాలు తక్కువ ఉన్నాయి. మనస్సు దృష్ట్యా చూస్తే ఏమైంది? అది 50-50. పూర్తిగా చైతన్యం అని చెప్పలేం, కానీ 50% చైతన్యమే, 50% జడం. అందువల్ల ఏమైంది? అది వ్యాపించింది, చైతన్య ప్రభావం చేత వ్యాపించింది. ఎందులో వ్యాపించింది? తనకంటే తక్కువదైనటువంటి దాంట్లో వ్యాపించింది, తనకంటే జడ వస్తువు అయినటువంటి దాంట్లో వ్యాపించింది. అంటే సరాసరి మనసు వచ్చి దోసకాయలో దూరిపోవాల్సిన అవసరం లేదు. ఉందా? లేదు. అలా ఉండదుగా. నీకు ఆకలి లేదండి, అప్పుడు మీ ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. ఆకలి వేసినప్పుడు మాత్రం అన్నీ ఉపయోగమే. అర్థమైందా? అంటే ప్రాణమయ కోశ ప్రభావం కనుక నీ మీద లేకపోయినట్లయితే ఎంత ప్రపంచం ఉన్నా ఆ ప్రపంచం వల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా? లేదు. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి నిన్ను ఈ ప్రపంచంతో అనుసంధానిస్తున్నవి ఏమిటయ్యా అంటే ఈ అన్నమయ కోశాన్ని, ఆ ప్రాణమయ కోశము, ఆ మనోమయ కోశమే అనుసంధానించేట్టుగా చేస్తున్నాయి. కానీ ఒక దాంట్లో మరొకటి వ్యాపించినాయి లేదా? ఈ వ్యాపక లక్షణం వాటికి ఎక్కడి నుంచి వచ్చింది? వాటంతా అవే సమర్థములా? అదేగా పంచీకరణం చెప్పేది. జ్ఞాత ప్రతిబింబించాడని చెప్పటంలే, జ్ఞాత యొక్క ప్రభావం చేత వ్యవహరిస్తుందని చెప్పటంలే. ఆ పంచీకరణ సూత్రాలు బాగా నాటుకుంటే తప్ప మీరు టకటక ఆన్సర్లు రావు. అర్థమైందండి? కాబట్టి ఇవన్నీ కూడా ఈ వ్యాపక ధర్మం ఎవరి వల్ల కలిగింది? ఆ జ్ఞాత వల్ల కలిగింది, ఆ చైతన్యం వల్ల కలిగింది, ఆ ప్రజ్ఞ వల్ల కలిగింది, ఆ ఆత్మ వల్ల కలిగింది, ఆ సాక్షి వల్ల కలిగింది. ఏ పేరైనా పెట్టుకోవాడికి, వాడుంటేనే ఇవన్నీ. సరే, మనోమయ కోశం కంటే మరింత సూక్ష్మమైనది ఏది? విజ్ఞానమయ కోశం కదండి. ఈ విజ్ఞానమయ కోశం కింద ఉన్న 3 కోశాల్లో వ్యాపించిందా వ్యాపించలేదా? వ్యాపించిందా? వ్యాపిస్తుందా వ్యాపించదా? ఎందుకని? మనోమయ కోశం కంటే సూక్ష్మమైనది కాబట్టి. ఆనందమయ కోశమా? ఇంకా సూక్ష్మం. అది ఎంత సూక్ష్మం అంటే గాఢ నిద్రావస్థలో ఈ మిగిలిన 4 కోశముల సహాయం లేకుండా నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇస్తుందా ఇవ్వడలేదా? అర్థమైందా ఇప్పుడు మీకు? ఈ ఆనందమయ కోశం ముందు ప్రధానమా, అన్నమయ కోశం ప్రధానమా? నీకు 5 కోశాలు ఉన్నాయని మనం ఒప్పుకున్నాం లేదా? ఒకదానిలో ఒకటి వ్యాపించినాయి, ఒకదాంతో ఒకటి పరస్పరం చైతన్యాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి, వ్యవహారాన్ని చేస్తున్నాయని ఒప్పుకున్నావా లేదా? మనకి ఇప్పుడు అన్నమయ కోశం ప్రధానమా, ఆనందమయ కోశం ప్రధానమా? ఆనందమయమే ప్రధానమా? అందరూ ఒప్పుకుంటారు దానికి? ఏమండి, ఆనందమయమే ప్రధానమా, అన్నమయం ప్రధానమా? భాగత్యాగం చేయవలసి వచ్చినప్పుడు నువ్వు ఏ ప్రధానంగా జీవిస్తున్నావు? అన్నమయం ప్రధానంగా జీవిస్తున్నావా, ఆనందమయ ప్రధానంగా జీవిస్తున్నావా? నువ్వు జననం నుంచి మరణం వరకు కూడా ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఈ జీవితం అన్నమయ ప్రధానమా, ఆనందమయ ప్రధానమా? ఇంకా కొంతమంది కళ్ళల్లో కన్ఫ్యూజన్ చూస్తున్నా. నా భాష కొంతమందికి అర్థం కావడం లేదు కావచ్చు, కొంతమంది ఫాలో కావడం.
మనం జీవిస్తున్నాం కదా, ఈ శరీరం కనబడుతున్నటువంటి స్థూల శరీరం ప్రధానంగా జీవిస్తున్నామా, ఈ స్థూల శరీరమునంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆనంద లక్షణం అనే ఆనందమయ కోశ ప్రభా ప్రధానంగా జీవిస్తున్నామా? ఇప్పుడు ఒప్పుకుంటారా? ఈ కాలు కోసం ఈ చెయ్యి కోసమే నేను జీవిస్తున్నానని అనటానికి వీలుందా? కుదరదు కదా. కానీ నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మాత్రం దానికి లోబడినట్లు కనబడుతుంది. అవునా కాదు? కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆయా కోశములకు లోబడినట్లు కనబడుతుంది, అంతేనా కాదు? కానీ వాస్తవానికి లోబడుతున్నావా? లేదు. అక్కడ కూడా ఆనంద ప్రధానంగానే చేసావు, అంతేనా కాదు? సరే, ఈ వ్యాపక లక్షణంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటో చెప్పగలరు ఎవరైనా? ఇప్పుడు ఇందాక అనేది మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఈ వ్యాపక లక్షణంలో ఒక విశేషం ఉంది. ఏమిటది? ఒక బెలూన్ తెలుసు కదా, రబ్బర్ బోర, దాంట్లో గాలి ఊదేమనుకోండి, మొదట్లో ఎంత ఉంటుంది? ఇంకా ఊదితే ఇంకా ఊదితే విశాలం అవుతుందా అవటం లేదా? ఎందువల్ల? ఆ బోర అన్నమయ కోశం అన్నమాట. ఆ బోర ఏంటి? అందుకనే మనం కొంతమంది 3 అడుగులు, కొంతమంది 6 అడుగులు ఇలా ఉన్నా లేదా? అర్థమైందా? అలా గాలి వ్యాపిస్తోంది. వ్యాపించే కొద్దీ ఇప్పుడు ఆ బోర పెద్దదవుతూ వచ్చింది. ఈ గదిలో ఉన్నటువంటి గాలి మొత్తాన్ని తీసేసాం. తీసేసామండి. ఇంత సైజు బోరలో ఉన్న గాలిని ఈ గది అంతా వ్యాపించమన్నాం. కుదురుతున్నా కదా? కుదురుతుంది. అదేంటండి, ఇంత బోరలో ఉన్నది ఇంత పెద్ద గది నుండి ఎలా వ్యాపిస్తుంది? కొంచెం ఇది సాధ్యమా కాదా? అందరికీ ఈ ఎక్సర్సైజ్ మీ ఫిజిక్స్ లో నేర్పుతారండి, చిన్నప్పుడే ప్రూవ్ చేస్తారు దీన్ని. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ ఎవరికి గుర్తుండదు. ఒక గదిలో ఉన్నటువంటి గాలిని మొత్తం తీసివేసి ఒక బోరలో ఉన్నటువంటి గాలిని ఈ గదిలో వ్యాపింప చేస్తే మొత్తం వ్యాపిస్తుంది. అర్థమైందా? ఈ వ్యాపక లక్షణం ఎట్లయితే ఉందో, ఈ వ్యాపక లక్షణానికి సంకోచం కూడా ఉందా లేదా? ఆపోజిట్ ఉందా లేదా? అదే కదా దాని అర్థం. ఒక బోరలో ఉన్నటువంటి సంకోచ లక్షణం, ఒక పరిమితికి సంకోచించినటువంటి గాలిని ఏం చేసాం? అతిపెద్ద పరిమితిలోకి దాన్ని వ్యాపింపజేశాం, అంతేనా కాదు? అలా వ్యాపించాలంటే దాంట్లో ఏ లక్షణం సహజంగా ఉండాలి? వ్యాపక ధర్మం ఉండాలి. అంతటా వ్యాపించిన లక్షణం అసలు దేనికైనా ఒకదానికి ఉందా? ఈ సృష్టి మొత్తం మీద వ్యాపించిన లక్షణం అసలు దేనికైనా ఒకదానికి ఉందా లేదా? అంతటా వ్యాపించిన లక్షణం దేనికైనా ఒకటి ఉందా లేదా? అంతటా ఉండాలి. అది అంతటా ఉన్నది, వ్యాపక ధర్మంతో ఉన్నది ఏదైనా ఉందా లేదా? ఏమిటది? అంతటా ఉండాలి. స్వానుభవ ప్రమాణం లేదని నేను ఊరికే చెప్పను. మీ అందరికీ శాస్త్రం బాగా వచ్చు, కానీ బుర్ర పెట్టడం లేదు. నేను చెప్పేది అది బాగా పుక్కిట పట్టేశారు అంతే. అట్లా లాభంలే. ఇట్లా ప్రశ్నలు వేసుకుని నీ నిజ జీవితానికి వాడుకోవడం రావాలి, అప్పుడే అది ప్రయోజనం. ప్రకాశ లక్షణం అయి ఉంటే తప్ప అది అంతటా వ్యాపించలేదు, అవునా కాదా? చాలా వ్యాపకాలు మాట్లాడుకున్నాం, కానీ ఈ 5 కోశాలలో కూడా జ్ఞానం ఆధారంగా ఉంది. సూత్రం చెప్పాము లేదా? ఏ లక్షణం చేత? ప్రకాశించే లక్షణం ఉంది కాబట్టి ప్రకాశం కరోతి ప్రకాశ్యం. ఈ 5 కోశములు ఏమిటి? ప్రకాశ్యములు. ప్రకాశం ఎవరి లక్షణం? జ్ఞాత లక్షణం. స్వప్రకాశం అంటున్నావు లేదా? స్వరూప జ్ఞానానికి మొదటి లక్షణం ఏమిటి? స్వప్రకాశం. కాబట్టి ప్రకాశం అనే లక్షణం చేత ఈ 5 కోశాలలో ఆజ్ఞానమే వ్యాపించింది. కాబట్టి ఇప్పుడు ఆనందమయ కోశంలో కూడా ఏది వ్యాపించింది? ప్రకాశం వ్యాపించింది. కానీ మనకు అనుభూతం ఎలా అవుతుంది? మనకు అనుభూతం ఎలా అవుతుంది? ప్రకాశం లేకుండా అవుతుంది. అదేంటి మరి? తప్పుగా మరి? అవునండి. శాస్త్రం ఏం చెప్తుందండి? శాస్త్రం ప్రకాశం ఉంటుంది, ప్రకాశం అనే చెప్తోంది. కానీ మనం మాత్రం ఏమయ్యా? ఎందుకని?
ఈ ప్రశ్న రావాలా వద్దా? అంటే స్వానుభవ ప్రమాణానికి ఎవరైతే రారో వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు రావు. చదువుకుని ఆనందపడిపోతాడు అంతే, విని ఆనందపడిపోతాడు. ఆహా నాకు చాలా విషయాలు తెలిసిపోయినాయి. చిన్నపిల్లవాడు ఎట్లా అయితే మొదట్లో అక్షరాలు నేర్పేటప్పుడు చూడండి A to Z వాటికి నేర్పుతాం లేదా? A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాట్, C టక్ 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 Z దాకా చెప్తాం, జూ దాకా చెప్తాం లేదా? వాడిని అడిగితే ఏమని చెప్తాడు? ఓ నేను బోర్డు నేర్చేసుకున్నాను అంటాడు. వాడు ఏం చెప్తాడండి? మనం కూడా అలాగే ఉన్నాం. వివేక చూడమని చదివేశాం, భగవద్గీత చదివేశాం, అష్టావకరగీత చదివేశాం, వేదాంత పంచదశ చదివేశాం, పంచీకరణలు అయిపోయినాయి, మహావాక్యాలు అయిపోయినాయి. ఇంకా చదువుకోవడానికి ఏం మిగలటం లేదు. నాకు తెలిసేది చివరికి వచ్చే కొద్ది ఇంకేం మిగలటల్లా, ఇంక అయిపోయినాయి అన్నీ. కానీ ఏం తేలేదు, అది సంగతి. ఏది చివరి కాలంలో ఉపయోగపడుతుందో అది లేదు మన దగ్గర. ఏది మధ్యలో పడిపోతుందో దాన్ని బాగా సంపాదించాం. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు మనం ఎదగాలి. ఇప్పటివరకు చేసిన ప్రయత్నం వృధా అని నేను అంటల్లా, కానీ నువ్వు ఏ లక్ష్యంతో బయలుదేరావో అక్కడికి చేరాలిగా. నువ్వు మధ్యలో దిగిపోకూడదు. అర్థమైందా? ఢిల్లీ వెళ్ళాలనుకున్నావు, మధ్యలో నాగపూర్ కమలాలు బాగున్నాయని నాగపూర్ స్టేషన్లో దిగేసావు, ట్రైన్ వెళ్ళిపోయింది. అంతే కదా మరి. అట్లా అయితే ఎట్లా? అట్లా మన ప్రయాణం అవ్వదు కదా పూర్తిగా. బట్టి మనం ఎప్పుడైనా సరే ఈ 5 కోశాల యొక్క లక్షణాలని పరిశీలించిన, స్వరూప జ్ఞాన లక్షణాన్ని పరిశీలించిన, ఈ 5 కోశాలంతటా ఒకే సూత్రం వ్యాపించి ఉందని తెలుసుకున్నా దేనివల్ల వ్యాపించింది? స్వప్రకాశ లక్షణం చేత వ్యాపించింది. అర్థమైందండి? అసలు ఈ స్వప్రకాశ లక్షణాన్ని తీసేస్తే స్వరూప జ్ఞానాన్ని గుర్తుపడడం కుదురుతుందా? చైతన్యాన్ని గుర్తుపడడం కుదురుతుందా? ఆత్మని గుర్తుపడడం కుదురుతుందా? సాక్షిని గుర్తుపడడం కుదురుతుందా? కుదరట్లేదు కదా. అంటే వీటన్నింటికి మొట్టమొదటి ప్రాథమికమైన లక్షణం ఏది? ఇప్పుడు స్వప్రకాశం. ఏ ప్రకాశం చేతైతే ఈ 5 కూడా ప్రకాశింపబడుచున్నాయో, అర్థమైందండి? అందుకే నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం అనే ఉపమానం చెప్పింది దీని గురించే. ఒక దీపాన్ని చిల్లులున్న కొండ మీద బోర్లించినట్లయితే దీప ప్రకాశం కొండకు కూడా ఆపాదించబడి కొండే వెలుగుతున్నట్లుగా కనబడుతుంది. మనకు కూడా అదే పరిస్థితి. అర్థమైందండి? ఈ 5 కోశాలే ప్రతీయమానమగుచున్న 5 కోశములే, ప్రతిబింబ సమానమైనటువంటి 5 కోశములే కనబడుతున్నాయి. అంతర్గత సూత్రమైనటువంటి స్వరూప జ్ఞానాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. గ్రహించాలా వద్దా? ఎట్లా గ్రహిస్తాం? అబ్బా నిద్రట్టు వస్తుందండి ఆవిడకి. ఎప్పుడు నిద్రపోతే పోలా, ఇది ఇంకో సమస్య. ఎప్పుడూ నిద్రపోయే అవకాశం ఉందా? లేదా? ఏమండి ట్రై చేసాం ఎప్పుడన్నా? హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ కంటిన్యూస్లీ ఫర్ 24 hours, కంటిన్యూస్లీ అన్కాన్షియస్ ఫర్ 3 days, కంటిన్యూస్లీ కాన్షియస్లీ అన్కాన్షియస్ ఫర్ 3 days? కుదరదా? లైఫ్ లైన్ పెట్టేసామండి మీకు. యు ఆర్ అలైవ్ ఆన్ ది బెడ్, అవునా కదా? హాస్పిటల్లో యు ఆర్ అలైవ్ ఆన్ ది బెడ్. నీకు సెలైన్ పెట్టారు, 3 రోజులు లేవలే, ఉన్నావా పోయావా? ఉన్నావు కదా. ఎందుకని 3 రోజుల తర్వాత లేచావుగా. యువర్ కాన్షియస్లీ అన్కాన్షియస్, అవునా కదా? ఆ 3 రోజులు అసలు ఏ పనికి లేవలే, ఆహారానికి లేవలే, నిద్రకి లేవలే, టాయిలెట్కి లేవలే, ఏ శారీరక సామాన్య అవసరాలకి కూడా 3 days లేవలే. ఇలాంటి అనుభవం మనకు కలిగిందనుకోండి నిజ జీవిత అనుభవంలో, అప్పుడు అది ఎంత బలమైన అనుభవాన్ని ఇస్తుంది. అరే ఐఎమ్ అలైవ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. రోజువారీ చేస్తున్నటువంటి ఏ పని, ఏ కదలిక అటు ఇటు డొలడం కూడా లేదు. అలా ఓరక కట్టెవలే పడుండి నీ లైఫ్ లైన్ మెయింటైన్ అవుతూ ఉంటే నీకు తెలుస్తూ ఉండాలి. మళ్ళా అదే సమయంలో ఏకాలం ఏమై ఉండాలి? తెలుస్తూ ఉండాలి నీకు.
కాన్షియస్లీ అన్కాన్షియస్. కుదరదా? ఇది నాట్ పాసిబులా? అట్లాగే మూడవస్థల్లోనూ నువ్వు నిద్రపోయే అవకాశం లేదా? ఉందా? ఎలా? చివరి అవస్థ నిద్ర అంటున్నాం కదమ్మా. స్వప్నంలో కూడా నిద్ర ఉందా లేదా? నిద్రపోతే స్వప్నం ఎక్కడొస్తుంది? కాబట్టి స్వప్నానికి పేరేమిటి? అర్ధజాగృతి. సగం నిద్ర, సగం మెలకువ. కాబట్టి అందులో కూడా ఏముంది? నిద్ర ఉందా లేదా? ఇప్పుడు ఉంది కదా. కాబట్టి నిద్రే స్వప్నంలో వ్యాపించిందా? స్వప్నం నిద్రలో వ్యాపించిందా? అయితే మనకి ఏమైనా రెండే స్థితులు ఉన్నాయి వాస్తవానికి. అయితే మెలకువ లేకపోతే నిద్ర. అటు ఇటు కాకపోతే స్వప్నం. అంతే కదా. అటు ఇటు కాకపోతే స్వప్నం. కాబట్టి ఇప్పుడు నిద్ర మెలకువలోకి వ్యాపించిందా? మెలకువే నిద్రలోకి వ్యాపించాలా? ఎందుకని మేలుకొని ఉన్నప్పుడు మనకు ప్రకాశం తెలుస్తుందో తెలియటం లేదు. మనం మేలుకొని ఉన్నంతసేపు ప్రకాశ లక్షణాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకని? బుద్ధి పనిచేస్తుంది, విజ్ఞానం పనిచేస్తుంది, వికాసం పనిచేస్తుంది, వివేకం పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తాయి మెలకువలు. మరి మెలకువే నిద్రలోకి వ్యాపించాలా? నిద్ర మెలకువలోకి వ్యాపించాలా? నిద్రే మెలకువలోకి వ్యాపించాలా? అదేండి, నిద్ర అయిపోయినాక మనం మేల్కొంటాం కదా, అప్పుడు మేల్కొనే ముందు కలొస్తుందట. ఇది కూడా ఒక పాయింటే. ఇది ఒక సానుభవ ప్రమాణం, కాదంటానికి వీల్లేదండి. మీరు మేలుకునే ముందు కలలు రావా? వస్తాయి. అవునా కదా? నిద్రలో పడిపోయేటప్పుడు కూడా రావా? ఏవి బాగా గుర్తుంటాయి? ఎందుకు? ఎందుకు జాగృతికి దగ్గరగా ఉంటే గుర్తుండాలండి? ఏ నిద్రలో మాత్రం ఎందుకు గుర్తుండకూడదు? ఎక్కువసేపు గుర్తుండవు కదా, టైం ఉంది కదా. పడితే పడిపోవడానికి అదేమన్నా చెరువా, బావా, సముద్రం? జ్ఞాపకం అంతసేపే ఉంటుంది. మన్నం చేసినంతసేపే జ్ఞాపకం ఉంటుంది. ఇక్కడ మన్నం చేయడానికి అవకాశం లేదు కదా. ఎందుకు పని చేయట్లేదు? అది మెలకువలో కదా మనం జడాన్ని, గాఢ నిద్రావస్థలో జడత్వం మనకు తెలియట్లేదుగా, నిర్ణయం చేయలేంగా అక్కడ. ఎట్లా మరి? జడం అంటే నిర్ణయం చేయాలిగా. మరి ఎట్లా ఈ రిడిల్ సాల్వ్ అయ్యేది ఎట్లా? ఎవరు ట్రై చేయటం లేదు. నో ట్రయల్స్. బాగా గుర్తుపెట్టుకోండి. నాతో మాట్లాడాలంటే మీ రోజువారీ జీవితంలో మీరు ఎవరైనా కానీ బాగా ట్రై చేస్తేనే ఏమన్నా మాట్లాడగలుగుతారు మీరు. అర్థమైందండి? లేకపోతే మీరు నాతో పాటు ముందుకు నడవలేరు, పరిగెట్టలేరు. ఎందుకని? ప్రశ్న వెంట టకాటకా నువ్వు సమాధానం వేయగలగాలి. మళ్ళీ సమాధానం వెంటనే ప్రశ్న కూడా వేయగలగాలి. అట్లా నువ్వు నాతో నడిస్తేనే నడక. ఊరికే వింటానండి, పురాణ శ్రవణం విన్నానండి, నా దగ్గర దులుపు వెళ్ళిపోయినాడంటే ఏం లాభం లేదు. అర్థమైందండి? నాకు సర్టిఫికేట్ ఇచ్చి వెళ్తాం, ఏముంది బాగా చెప్పారండి అంటే అదేం, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అర్థమైందా? కాబట్టి మనం ఈ వ్యాపక లక్షణాన్ని, ఈ స్వప్రకాశ లక్షణాన్ని స్వానుభవ ప్రమాణం మీద తెలుసుకోవాలా అక్కర్లేదా? 100% తెలుసుకోవాలి. ఎందుకని? అదేరా బాబు జ్ఞానం అంటే. ఆ రెండు, ఆ వ్యాపక లక్షణం, స్వప్రకాశ లక్షణం, ఇవి ఈ రెండు లక్షణాలని మూడవస్థలలో ఎవరైతే గుర్తుపడతారో, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు లక్షణాలని మూడవస్థలలోనూ ఎవరైతే గుర్తుపడతారో వాళ్ళెవరు? వాళ్ళు జ్ఞానాన్ని గుర్తుపడితే జ్ఞానమే అవుతావు, అంతే. ఇంకేమవుతావు? అప్పుడు ఏ స్థితిలో ఉంటావు? అది తురియం యొక్క ప్రాధాన్యత ఇది. వాళ్ళు మూడవస్థలలోనూ వాడిని నిద్రలో, గాఢ నిద్రావస్థలో కదిలించినా సరే వాడు దేని గుర్తుపడతాడు? స్వప్రకాశాన్నే గుర్తుపడతాడు, అంతే. వాడి మీద ఆ చీకటి యొక్క ప్రభావం ఉండదు, ఆ నిద్రావస్థ యొక్క ప్రభావం ఉండదు. మేల్కొన్నాడు, మేల్కొన్నప్పుడు స్వప్రకాశాన్నే గుర్తుపడతాడు. కలగంటున్నాడు, కళలు కూడా వస్తా పోతూ ఉంటాయి మనోతలంలో. వచ్చిపోయినప్పుడు ఏమైంది? స్వప్రకాశాన్నే గుర్తుపెట్టాడు. అర్థమైందండి? ఈ ప్రకాశం అంటే ఏమిటి? బాగా ప్రశ్న అడిగితే ఇప్పుడు మన బయట ఉన్న ప్రపంచం అంతా మనకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది.
దేని వల్ల తెలుసుకోగలుగుతున్నాం దీన్ని? అంతేగా. సూర్యుడు లేకపోతే సృష్టి లేదు, అంతేనా కాదు? సూర్యప్రకాశం వల్ల ఈ ప్రపంచం అంతా తెలియబడుతుంది కదా. రోజు నిద్రలో ఏం చేస్తున్నాం? ముందు కలబోతున్నావు లేదా? ఆ కళనే ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు లేదా? ఎవరిని రమ్మంటే వాళ్ళు వస్తున్నారా రావట్లేదా? ఎవరిని పొమ్మంటే వాళ్ళు పోతున్నారా లేదా? నువ్వేం కావాలంటే అది అవుతున్నావా లేదా? అవుతున్నావా లేదా? మరి ఇది నీ లోపల ప్రపంచం ఉందా లేదా? ఇప్పుడు ఈ ప్రపంచం ఎవరి వల్ల తెలియబడుతుంది నీకు? ఈ ప్రపంచం ఎవరి వల్ల తెలియబడుతుంది? ఎలా? ఎలా? శాస్త్రం చెప్పింది. ఎలా? నీకు తెలియబడుతుందా లేదా? తెలియబడాలా వద్దా? తెలియబడాలంటే కనబడాలా వద్దా నీకు? మొట్టమొదటి లక్షణం ఏమై ఉండాలి? ఈ ప్రపంచం కనబడలేదండి, అప్పుడు నీకేం దానివల్ల ప్రభావితం తక్కువ. అలాగే నీ లోపల ఉన్న ప్రపంచం కూడా మొదట ఎలా ప్రభావితం చేస్తుంది? కనబడుతోంది. మొట్టమొదట కనబడుతోంది, కనబడి ప్రభావితం అవుతోంది. ఇంకేం చేస్తుంది? ఆడియో వీడియో దానికి 2 ఉన్నాయి. ఆ స్వప్నానికి 2 ఉన్నాయా లేదా? కనబడుతుంది, కనబడుతుంది. స్పర్శ ఉంటుందా లేదా? స్వప్నంలో స్పర్శ ఉండదా? స్వప్నంలో స్పర్శ ఉంటుందా ఉండదా? అంటే నేను ఎందుకు ఇట్లాంటి ప్రశ్నలు వేస్తానంటే, మనం పొరపాటున కూడా రోజువారీ జీవితంలో కళలు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. పైన ఆకాశంలో విమానాలు వస్తున్నాయి, పోతున్నాయి. మనం ఏం పట్టించుకోనంటే ఉన్నాం. అట్లా విచారణ నిజ జీవితంలో చేయకపోతే ఎందుకు నేర్చుకుంటున్నారు? అసలు ఈ నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది? అసలు స్వప్నం అంటే ఏ కోశం అండి? ఇంకా ఒక్క కోశమే ఉంటుందా? విజ్ఞానం ఏం పని చేయదా? విజ్ఞానం ఏం పని చేయలేదని చెప్తే మీకు స్వప్నంలో సుఖ దుఃఖాలు ఎట్లా నిర్ణయం అవుతున్నాయి? నిర్ణయం చేస్తున్నావుగా. నిర్ణయం చేస్తే అప్పుడు ఏ కోశం కూడా ఉంది? ఉంది. సుఖం దుఃఖం ఆనందంలో భాగం కదా. అప్పుడు ఆనందమయ కోశం ఉండదా? ఉంది కదా. ప్రాణమయ కోశమును అన్నమయ కోశం యొక్క సహకారం లేకపోతే నువ్వు స్వప్నం ఎట్లా కంటావు? కానీ గౌణంగా లేవు, ముఖ్యంగా లేవు, అప్రధానంగా ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు మీ ఇంట్లో బియ్యం ఉన్నాయా లేవా? మీ ఇంట్లో బియ్యం ఉన్నాయని ఇక్కడ ఎట్లా తెలుసు? ప్రమాణపూర్వక జ్ఞానం. దీన్నే ఏమన్నారు? ప్రమాణపూర్వక జ్ఞానం ఉంది లోపల. మా ఇంట్లో బియ్యం ఉన్నాయని నేను ఇప్పుడు ఇక్కడ కళ్ళ ముందు నీకు చూపెట్టక్కర్లా, ప్రత్యక్ష ప్రమాణం కాదు. కానీ అది ప్రత్యక్ష ప్రమాణమే. ఎట్లా? నీ స్వానుభూతి ప్రమాణం అది. అక్కడ లోపల ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు. మీ ఇంట్లో బియ్యం ఉన్నాయా లేవా? ఎగ్జాక్ట్లీ టక్కమని ఆన్సర్ చెప్పేస్తుంది అది. అవునా కదా? నీ లోపల ఆత్మస్వరూపం ఉందా లేదా? సరిగ్గా వెంటనే సమాధానం చెప్పదు. ఎందుకని? దానికి సరిగ్గా తెలియదుగా. కానీ శాస్త్రోచితమైనటువంటి అభ్యాసం చేత మనం దాంట్లోకి ఇప్పుడు ఏమి పెంచాం? దాంట్లో నువ్వు ఆత్మస్వరూపుడు, నువ్వు ఆత్మస్వరూపుడు, నువ్వు చైతన్య స్వరూపుడు, నువ్వు సాక్షి స్వరూపుడు. అవునా కదా? దీన్ని ఏమన్నారు? అధ్యారోపము. దీన్ని ఏమంటారండి? అధ్యారోపము. దీనికంటే ఉన్నతమైనటువంటి దాన్ని ఆరోపించడం. ఇది జడ వస్తువు, అది చైతన్య వస్తువు. ఇది స్థూలము, అది సూక్ష్మము. ఇది పరిమితము, అది వ్యాపకము. ఇది అప్రకాశము, ఇది ప్రకాశ్యము, అది ప్రకాశము. ఇట్లా ఇది ఆధేయము, అది ఆధారము. ఇట్లా ఈ విచారణ అంతా చేసి దాన్ని ఏం చేసాము? ఇప్పుడు మనం దాన్ని బాగా పెంచాం. ఎంత బాగా పెంచాం? ఇది అప్పుడప్పుడే కనబడుతూ ఉంటుంది, అది ఎప్పుడూ కనబడుతుంది అనే దృష్టి దాకా దాన్ని తీసుకెళ్ళాం. తద్వారా ఈ పద్ధతిని ఏమంటారు? దీన్ని అపవాదం చేయలేం. ఇంకా మనం అధ్యారోపం చేసాం. ఇది అధిష్టానము, ఇది అధిష్టానము, ఇది ఆధారము, ఇది ఆధారము, ఇది ఆధారం అని ఆ అధిష్టానాన్ని, ఆధారాన్ని వెతికి పట్టే పనిని ఈ 3 అవస్థలలోనూ చేయాలి. అర్థమైందండి? కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏ సాధనలో ఉండాలి? 3 అవస్థలలోనూ వ్యాపకమై ఉన్నది ఏది, 3 అవస్థలలోనూ ప్రకాశమానమైనది ఏది, 3 అవస్థలందు ఒకే సూత్రముగా మార్పు చెందనిది ఏది, 3 అవస్థల యందు సాక్షిగా ఉన్నది ఏది, 3 అవస్థలందు నామరూపములు లేనిది ఏది ఉందా లేదా? ఇప్పుడు
ఈ లక్షణాలు దానికి ఉన్నాయా లేవా? ఉన్నాయి, కానీ మనం గుర్తుపడుతున్నామా? గుర్తుపడితే స్వానుభవ ప్రమాణం. అది గుర్తుపెట్టుకో. నువ్వు నీ నిజ జీవితంలో కనుక నువ్వు గుర్తుపట్టగలిగితే అదేమైంది? స్వానుభవ ప్రమాణం. ఒక తెర మీద బొమ్మ చూడాలి అంటే తెర ప్రకాశిస్తేనే బొమ్మ కనబడుతుంది. ప్రకాశించిన తెర మీద బొమ్మ కనబడటం లేదు. కాబట్టి మన లోపల కూడా ఆ కళ అనేటప్పుడు మన తెర ఏమవుతుంది? ప్రకాశం. ఆ ప్రకాశం బయట నుంచి వచ్చిందా లోపల నుంచి వచ్చిందా? ఎట్లా చెప్పగలవు? ఇల్లంతా లైట్లు కట్టేసారు సార్, స్టిల్ ఎప్పటికప్పుడు నేను అదే చూస్తుంటా. ఒక మెట్టు అటు పైకి నడుస్తావా, 10 మెట్లు కిందకి పడతావా అని. స్థూలం తొందరగా స్ఫురిస్తుంది కదా. ముందు నిద్రనే చీకటి వస్తేనే కదా నువ్వు కలగనేది. ఆలోచన చూడండి. మీరందరూ సినిమా హాల్లోకి వెళ్ళారండి, ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ చీకటి చేశారు, తర్వాత ఏమొచ్చింది? ప్రొజెక్ట్ చేశారు. మన లోపల కూడా ఏం జరుగుతుంది? సేమ్ అదే ప్రాసెసే కదా. ఇది చూసే తయారు చేశారు, అది చూసి ఇదిగా తయారు కాల. అర్థమైందండి? మనకు రోజు స్వప్నం ఎట్లా వస్తుందో గ్రహించే అది బయట ప్రొజెక్ట్ చేశారు అట్లా. సో మనలో కూడా ఏమైంది? కళ్ళు మూసుకుని అన్ని వాకిళ్ళు కట్టేశాం. 9 వాకిళ్ళు కట్టేశాం. ఈ ఇంటికి ఉన్న 9 వాకిళ్ళు కట్టేసి ఏం చేసాం? మునిగిపోతున్నాం లోపలికి. ఆ లోపలికి తనలో తాను మునిగిపోయే ప్రయత్నం చేసే కొద్దీ మొదట ఏమొచ్చింది? చీకటి వచ్చేసింది. చీకటి రాగానే అందులోంచి ఏమొచ్చింది? ఒక తెర వెలిగింది. ఆ తెర మీద బొమ్మలు వచ్చినాయి. నువ్వేది రమ్మంటే నువ్వు కాసేపు చంద్రబాబు నాయుడు అనుకుంటే అది ఇప్పుడు డే టైంలో కూడా జరుగుతుంది కదండి. ఇది ఇంకో విషయం. అది తర్వాత. ముందు స్వాభావికం చూస్తే తర్వాత అస్వాభావికం. అర్థమైందా? అక్కడ ఎలా ఉందంటే ఇప్పుడు నీకు వచ్చిన చిత్రానికి భేదం ఉందా లేదా? అక్కడ నువ్వు అనుభవించేవాడు, నీ లోపల కళ అనుభవించబడేది దృశ్యం. అర్థమైందండి? ఏ పేరైనా పెట్టుకో, అది అనుభవించబడేది. దానికి అన్ని లక్షణాలు ఉన్నాయి, 5 జ్ఞానాలు ఉన్నాయి. అవును, 5 ఉన్నాయి. ఆ కళకి ఏమైంది? 5 లక్షణాలు ఉన్నాయి. పంచజ్ఞానేంద్రియ సంఘాతము ఉంది, ఎందుకంటే విజ్ఞానమయ కోశం పనిచేస్తుంది కాబట్టి. అర్థమైందండి? కాబట్టి ఆ కళలో 5 జ్ఞానాలని పొందుతున్నావు. కానీ ఆ 5 జ్ఞానాలతో కూడుకున్నటువంటి ఆ కళని నేనే సృజించాననేటటువంటి ప్రాథమికమైన స్థితిని మర్చిపోయి, అది మరుపుకుపోయి, ఏ కళ వస్తే ఇది అనుభవించబడేది, నేను అనుభవించేవాడిని, భోగ్యము భోక్త. కళని దృష్టిలో పెట్టుకునే చెప్పారు. ఎలను దృష్టిలో పెట్టుకు చెప్పలే. నువ్వేదో లడ్డూ తిన్నావు, జాంగ్రీ తిన్నావు అని భోగ్యము భోక్త చెప్పలే. ముందు అక్కడ తయారవుతున్నాడు భోగ్యము భోక్త. అక్కడ తయారయ్యి కొన్నిటిలో సంతృప్తి చెందలే. రోజు మన కళ్ళలో ఏం జరుగుతుంది? రోజు కొన్నిట్లో అసంతృప్తిగా మిగిలిపోయింది. ఆ అసంతృప్తులన్నీ మర్నాడు లేచేటప్పటికి ఆ మూటతో సహా ఇందులోకి వచ్చావు. ఎన్ని అసంతృప్తుల మూట ఉంటే ఆ మూటతో మెలకువలోకి దిగావు. ఇక దిగి ఏం చేస్తావు? ఈ మెలకువలో దానిని సంతృప్తి పరిచేటటువంటి ప్రయత్నం చేస్తాం. అర్థమైందండి? రోజు ఒక తిరిగానే లేస్తాం మనం. పడుకోవడం రోజు ఒక తిరిగా పడుకునే అవకాశం ఉంది, కానీ లేవడం మాత్రం ఏ రోజు ఏ ఆలోచనతో లేస్తావో నో స్టాండర్డ్స్. డబల్ స్టాండర్డ్ కూడా కాదు మనం, నో స్టాండర్డ్స్. ఎందుకని? ఏమో ఏ రోజు ఏది టిక్ పెడతావో, నీ లోపల ఎన్ని లక్షల కోట్ల ఆలోచనలు ఉన్నాయో. మరి ధ్యానం చేశానంటున్నావు, యాగం చేశానంటున్నావు, యోగం చేశానంటున్నావు, ఆలోచనారహిత స్థితి అంటున్నావు, మనసును జయించానంటున్నావు. మరి లోపల ప్రపంచం పోయిందే. లోపల ప్రపంచం పోకుండా బయట ప్రపంచాన్ని ఎట్టా పోగొట్టుకుంటావు? అర్థమైందా? ఇప్పుడు స్వానుభవ ప్రమాణం ఎందుకు కావాలి? ఎందుకు అవసరం? నీ లోపల ప్రపంచాన్ని పోగొట్టుకోవాలి అంటే స్వానుభవ ప్రమాణం కావాలి. మన జీవితం మొత్తం ఆ స్వానుభవ ప్రమాణమే ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగపడదు. అర్థమైనా? మిగిలినవన్నీ బయట ఉంటాయి. నీ కళలో కూడా పనిచేసేది ఏది? నీ యొక్క స్వానుభవ ప్రమాణం. అర్థమైందండి? ఎవరికైతే
ఈ ఇలలో సంబంధించినటువంటి సంతృప్తి అసంతృప్తులు అక్కడ కూడా నువ్వు పొందుతుంది ఈ 5 కోశాలతోటే. మెలకువలో 5 కోశాలు పనిచేయట్లేదా? పనిచేస్తున్నాయి. ఒకదానిలో ఒకటి సూక్ష్మీకరించబడి వ్యాపక ధర్మంతో ఎలా పనిచేస్తున్నాయో వెనక్కి తీసుకున్నప్పుడు కూడా అట్లాగే ఆ విత్తనాలని సేకరించి అవి పనిచేస్తాయి. మరలా స్వప్నంలో అవి రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుంది? కాబట్టి ఇప్పుడు మరి మనం లోపల మారాలా బయట మారాలా? అధ్యయనం చేయాలి. మారాలంటే ఏం చేయాలి? నిన్ను నువ్వు బాగా చదవాలి, నిన్ను బాగా తెలుసుకోవాలి, నీకు ఆవేశాలు ఎప్పుడు వస్తున్నాయో గ్రహించాలి, నీవు ఎప్పుడు సుఖదుఖాలను పొందుతున్నావో గ్రహించాలి. అవునా కాదా? ఇవన్నీ గ్రహించి వీటన్నింటికి ఆధారభూతమైన లక్షణం ఏం చెప్పుకున్నావు? స్వప్రకాశం. ఆ స్వప్రకాశాన్ని పట్టుకునే దిశగా ఈ మనోమయ కోశాన్ని విజ్ఞానమయ కోశాన్ని తిప్పాలి. తిప్పితే ఏమవుతుంది? నీ లోపల ప్రకాశం ఉంది అని స్వానుభవ ప్రమాణం వస్తుంది. అర్థమైందండి? కాబట్టి నీ పంచకోశాలని వినియోగించేటప్పుడే వాటిలో ఉన్నటువంటి వ్యాపక ధర్మాన్ని స్వప్రకాశ లక్షణాన్ని ఈ రెండింటినీ గుర్తుపట్టి వెనక్కి తీసుకునే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ద్వారా నువ్వు సాక్షిత్వాన్ని పొందే అవకాశం. వేరే అవకాశం ఉందా? నేను సాక్షిగానే ఉంటున్నానండి అన్న వాళ్ళందరికీ ఏం తెలియాలి? ఇప్పుడు ఈ స్వానుభవ ప్రమాణం మీద తెలియాలి. ఎవరికైతే ఈ స్వానుభవ ప్రమాణం తెలిసిందో ఆ సాక్షికి పేర్లు పెట్టారు. ఎవరు వాళ్ళు? విశుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ. పాఠం బాగానే వచ్చేసింది కానీ గుర్తుపడడం రాలేదు. అది గుర్తుపడితే ఏమైంది? సాక్షిగా 3 అవస్థలు ఉన్నాయి. అప్పుడు సాక్షిగా ఉన్నవాడికి 3 అవస్థలు లేవు. అవునా కదా? ఏంటండి ఈ మెలిక అంటే? వాడి కళలు రావా? వస్తాయి. ఏం కాదు. వాడికి నిద్ర రాదా? వస్తుంది. ఏమిటి తేడా? సాక్షిగా ఉన్నవాడికి సాక్షిగా లేని వాడి కంటే మనకి బాగా తెలుసు. అదిటా సంగతి. ఇప్పటి వరకు ఏమయ్యాం? ఇంతవరకు ఏం చెప్పానండి? భోగ్యము భోక్త ఆ లక్షణాన్ని పోగొట్టుకోవాలి. నీకు ఏదైనా వాడు కనపడగానే, పిల్లవాడికి ఏదైనా వాడు కనపడగానే ఏం చేస్తాడు? కావాలంటే నోట్లో పెట్టుకుంటాడు. వాడికి తెలిసిన భోగ్యం అన్నమాట. అది మీరు గెలక్కాయ ఇచ్చారండి, మీరు ఆడుకోమని గెలక్కాయ ఇచ్చారు. పిల్లవాడు ఏం చేశాడు? అరే నువ్వేమన్నావు? ఆడుకోరాడు. కేకలు కూడా వేస్తావు పైగా తల్లివి. అవునా కాదా? ఎందుకని? అరే వాడికి ఏం తెలుసండి? వాడికి ఆ ఒక్క జ్ఞానమే ఉంది వాడికి. కాబట్టి భోగ్యము భోక్త అక్కడి వరకే పనిచేస్తుంది. ఇప్పుడు వాడికంటే మనం తెలివైన వాళ్ళం కదా, మనకు 5 జ్ఞానాలు పనిచేస్తున్నాయి. వాడికి ఒకటే పనిచేస్తే మనకు 5 పనిచేస్తున్నాయి. కాబట్టి మన కళ ఏమైంది? ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని భోగ్యంగా చూస్తుంది. నీ లోపల కూడా ఒక ప్రపంచాన్ని తయారు చేస్తుంది. మరి ఇట్లా ఒక్కొక్క చిక్కుముడిని విడదీసేస్తే ఆ ప్రపంచం ఏమైపోయింది? అంటే ఈ ప్రపంచాన్ని నువ్వు భోగ్యంగా చూడకూడదు. భోగ్యంగా చూడకూడదంటే మనలో ఏ లక్షణం ఉండాలి? వైరాగ్యం ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి. అంటే జ్ఞాన వైరాగ్యాలు 2 బలంగా ఉంటేనే సాక్షిత్వం వీలవుతుంది. అర్థమైందండి? అంటే ఈ 2 బలంగా లేకపోతే సాక్షిత్వం మాత్రం మిగిలినవి ఎన్నైనా వీలు కావచ్చు కానీ ఏది వీలు కావట్లా? సాక్షిత్వం వీలు కాదు. మరి నీకు చివరి కాలంలో పనిచేసేది ఏది? ఆ సాక్షిత్వం తప్ప ఏది పనిచేయదు. ఈ సాక్షిత్వం తప్ప ఏది పనిచేయదు. కాబట్టి మనం జీవితకాలం ప్రయత్నం చేసైనా దేని పొందాలి? ఆ సాక్షిత్వ స్థితిని పొందాలి. ఆ సాక్షిత్వం ఆపాతాళ నభస్థలం. వాడికయ్యే అవకాశం ఉంది, ఈ మిగిలిన వాళ్ళు ఎవరయ్యే అవకాశం లేదు. ఈ ఆపాతాళ నభస్థలం అని వ్యాపించున్నవాడు అంటున్నారే, ఎవడు వాడు? సాక్షి మాత్రమే దాన్ని తెలుసుకోగలడు. అంటే సాక్షిత్వంలో మళ్ళీ తెలివి వస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు ఏం పోగొట్టుకున్నాం? భోక్తని భోగ్యానే పోగొట్టుకున్నాం. వీడి సాక్షి ఇప్పుడు కర్త అనమాట. వీడిని పట్టుకున్నాం.
వీడిని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి అంటే వీడిని ఎక్కడి దాకా వ్యాపించాలి? ఇప్పుడు ఆపాతాళ నభస్థలం గనక సాక్షిత్వం గనక వ్యాపించినటువంటి వ్యాపక లక్షణ సూత్రాన్ని గనక మనం తెలుసుకోగలిగితే, ఆ స్వానుభవ ప్రమాణాన్ని గనక సాధించగలిగితే అప్పుడేమయ్యాం? ఈ జానా ఈ బెత్తడు ఉన్నవాడిని కాదు నేను, సర్వవ్యాపకుడిని అని ఏ ప్రమాణంలో తెలిసింది? స్వీయ అనుభవ ప్రమాణంలో తెలిసింది. అర్థమైందండి? అప్పుడు మనం ఎలా ఉన్నామట? స్ఫాటికలింగ, జ్యోతిస్ఫాటికలింగం. ఒట్టి స్ఫాటికలింగం కాదు, జ్యోతిస్ఫాటికలింగం. అది అంటే మెటీరియల్ కాదు, అది సర్వవ్యాపక ప్రకాశాన్ని ఒక లింగ స్వరూపంగా చూస్తే ప్రకాశం ఇంటించడు కనబడుతుందా కనబడదా? దానికే మధ్యలో అడ్డుతరాలు లేవుగా. జ్ఞానము అజ్ఞానం అవిద్య విద్య పరావిద్య అపరావిద్య ఉన్నాయి. అడ్డుతరలు ఏం లేవు దాంట్లో. ఇవన్నీ మనం సాధన దశల్లో కల్పించుకుని ప్రయాణం చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అప్పుడు ఎవరు వీడు? జ్యోతిస్ఫాటిక లింగం. అర్థమైందండి? ఆ జ్యోతిర్మండలం ఎంత మేరకైతే ప్రకాశం బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉందో అంత మేరకు ఉన్నవాడు వీడు. అలా ఒకసారి మీరు ఊహ చేయండి మిమ్మల్ని మీరు. మీకేమనిపించింది? రే ఎక్కడో అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్న ప్రకాశాన్ని నేనై ఉండగా తాత్కాలికమైన నామరూపాలకు సంబంధించిన సుబ్బారావు గారిని అప్పారావు గారిని అనుకోవడం కంటే అజ్ఞానం ఏమైనా ఉందా? ఆలోచించి చూడండి. మరి మనం ఇట్లా కుంచుకుపోవడం వల్ల కదా ఈ సగాలా వచ్చింది. నువ్వు సహజంగా ఏ లక్షణం కలిగి ఉన్నావు? వ్యాపక లక్షణాన్ని కలిగి ఉన్నావు, ప్రకాశ లక్షణాన్ని కలిగి ఉన్నావు, సాక్షిత్వాన్ని కలిగి ఉన్నావు. ఆ మూడు లక్షణాలని పక్కకు పెట్టి మిగిలిన వాడనేది పట్టించుకో కదా. ఇంతేనా? దోషం ఇంకేమైనా ఉందా? ఈ మిగిలిన వాడనండి పట్టించుకోవడం, అజ్ఞానం చేత పట్టించుకోవడం చేత కర్త భోక్త అయిపోయి ఆయా ఆ రకమైన వ్యవహారశీలాన్ని కలిగి. ఇప్పుడు ఈ వ్యవహారశీలాన్ని అంతా వదిలి ఎక్కడికి పారిపోదాం? మరి పారిపోతే లాభం లేదు. ఎందుకని? నువ్వు ఎక్కడికి పోతే నీతో పాటు నేను ఉన్నానంటుంది. అది పోదుగా, అవునా కదా? నీ జనన మరణాలు నీతోనే ఉన్నాయి, నీ సుఖ దుఃఖాలు నీతోనే ఉన్నాయి, నీ సంసారం కూడా నీ మనసున్నంతకాలం నీతోనే ఉంది. కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి రాలేదు. ఆ మాట మొదటే తెలిసాంగా. కాబట్టి సర్వవ్యాపక లక్షణాన్ని, సర్వప్రకాశ లక్షణాన్ని, సర్వసాక్షిత్వ లక్షణాన్ని గనక మనం నిజ జీవితంలో వ్యవహార దశలో, పంచకోశ వ్యవహారంలో, పంచభూత వ్యవహారంలో, పంచతన్మాత్ర వ్యవహారంలో, ఈ వ్యవహారాలు 3 స్థాయిల్లో ఉన్నాయి. పంచకోశ వ్యవహారము, పంచభూత వ్యవహారము, పంచతన్మాత్ర వ్యవహారం. ఉన్నాయా లేవా? అదేగా పంచీకరణం అంతా. మరి ఆయా వ్యవహార దశలలో వాటి యొక్క సాక్షి స్వరూపాన్ని గనక నువ్వు వెనక్కి తీసుకోవడం వచ్చి ఆ ప్రకాశ లక్షణాన్ని, ఆ సాక్షిత్వాన్ని, ఆ రెండింటిని మాత్రమే నిలుపుకున్నవాడు అయ్యావు. అప్పుడేమయ్యావు? వ్యాపక లక్షణాన్ని కూడా వదిలేసావు. అప్పటిదాకా తెలుసుకునే వరకు ఆ వ్యాపక లక్షణం అవసరమైంది, నిర్ణయం చేసేసావు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నానని చెప్పావు. ఇప్పుడు ఆపాతాళ నభస్థలం ఉన్నవాడను నేనే అనే నిర్ణయాన్ని పొందావు. అదేగా మహావాక్యాలు. ఆ 4 మహావాక్యాల యొక్క నిదర్శనం అదే. అంతటా ఉన్నవాడవు నీవే నిరూపించడమే 4 మహావాక్యాలు. ఆ స్వానుభవ ప్రమాణాన్ని పొందావు. ఇప్పుడు సాహిత్యం ఎక్కడ ఉందా? అర్థమైందా? కాబట్టి ఇలా మనం ఎదుగుతూ పోతే మనం ఏమయ్యాము? అప్పుడు మన లక్ష్యం ఏమైంది? అనంతంగా వ్యాపించి ఉన్న జ్యోతిర్మండలానికి శివమైతే ఈ జ్యోతిర్మండలానికి అవతలన్నది బయలు. అది పరశివం. అక్కడికి లక్షించగలిగే ఉండి సమర్థత వచ్చేసి అక్కడ అంగము లేదు, లింగము లేదు, భంగము లేదు. ఈ గొడవంతా ఇందులోనే ఉంది. అర్థమైందా? ఈ గొడవంతా ఇందులో ఉంది. ఈ ఆపాతాల నభస్థలం వ్యాపించిన దాంట్లోనే ఉంది. ఈ రకంగా మన రోజువారీ జీవితంలో ఎవరైతే ఈ 3 అవస్థలని, ఈ పంచకోశాలని, ఈ పనిముట్లని ఆ లక్ష్యం కోసం వాడుకున్నట్లయితే వాడు ముముక్షు, వాడికి తీవ్ర వైరాగ్యం. అర్థమైందండి?
ఆ తీవ్రమైనటువంటి ఆ మోక్షేచ్ఛ ఉంటేనే తప్ప ఆ లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టగలిగేటటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే తప్ప దీన్ని పొందగలమా? పడిపోవడానికి ఎంత టైం పడుతుందండి? అక్కడి నుంచి సరాసరి జిలేబీ దగ్గరకు రావడానికి ఎంత టైం పడుతుంది? అయ్యో, వెనక్కి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. ఎప్పుడు సాధన దశలో. అదేను ఆ సాధన చేయగా 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 సహజమైపోయి అప్పుడు పడిపోవాల్సిన అవసరం లేదు. అయ్యా, అసలు జిలేబీ ఎక్కడ గుర్తుపడతావు? పట్టావు కాప్పుడు. ఎందుకని? అంతటా ఉన్న ప్రకాశమే కనబడుతున్నప్పుడు చీకటితో కూడిన జడ వస్తువు ఎలా కనబడింది? అర్థమైందా? జడ వస్తువు లోపల ప్రకాశం ఉందా? లేదు. లేకపోతే ఉనికి లేదు. ప్రకాశం లేకపోతే ఉనికి లేదు. కాబట్టి జడ వస్తువు లోపల కూడా అంతర్లీనంగా ప్రకాశం. కానీ దీన్నే వ్యక్తావ్యక్త రూపములు అంటారు. ప్రకాశానికి రెండు రూపాలు ఉన్నాయి. ఒకటి వ్యక్త రూపం, రెండు అవ్యక్త రూపం. మనం కనబడుతున్నంత మేరంతా వ్యక్త రూప ప్రకాశం. ఇది ఘనీభవిస్తే పదార్థమైంది. వ్యక్త ప్రకాశం ఘనీభవిస్తే పదార్థమైంది. అవ్యక్తం ఎక్కడుంది? ఆపాతాళ నభస్థలంత దాకా వ్యాపించి. అందుకే సృష్టి ధర్మం చెప్పేటప్పుడు ఎట్లా చెప్పారు? బ్రహ్మణోరవ్యక్త. ఈ అవ్యక్తాన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టారు. అవ్యక్తాన్ మహత్. ఆ మహత్తుకు అవతల ఉంది అది. మరి ఆపాతాళ నభస్థలం వ్యాపించాలా వద్దా? ఇప్పుడు మనం వ్యాపిస్తే ఏం ఛేదించగలుగుతావు? ఏం దాడతావు? అవ్యక్తాన్ని దాడతావు. అర్థమైందండి? ఈ రకంగా ఒక్కొక్క స్థితి మేరకు జ్ఞానంతో ప్రయాణం చేయాలన్నమాట. ఈ జ్ఞానం బయట జ్ఞానమా, వ్యావహారిక జ్ఞానమా, లోపల జ్ఞానమా? తెనా కదా. దీన్ని నిర్ణయించాలంటే ఏ ప్రమాణం మాత్రం పనిచేస్తుంది? ఇంకేమి పనిచేయవు. ఒక స్వానుభవ ప్రమాణమే పని. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున మీరు అందరూ ఆ స్వానుభవ ప్రమాణాన్ని సాధింపజేసుకుని సిద్ధి పొందే దశని చేరినట్లయితేనే మనకిది ప్రయోజనశీలమవుతుంది. ప్రతి సంధ్యలోనూ మలి సంధ్యకు ఉపయోగపడే సాధన చేయాలి. ప్రతిరోజు సంధ్యాకాలం ఏర్పడుతుందా లేదా? ఎన్ని సంధ్యలు ఉన్నాయి? ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. అదేమంటారు దాన్ని? మెడసర్లాగం అర్ధరాత్రి ఒకటి ఉంటుంది. ఇప్పుడు అదే ఇవాళ రాత్రి చేసేది అదే. లింగోద్భవ కాలం. ఎవరైతే శివరాత్రి యొక్క లింగోద్భవ కాలాన్ని నిజంగా ఈ జ్యోతి స్వరూపంతో గ్రహిస్తారో ప్రతి రాత్రి వాడికి శివరాత్రి అవుతుంది. ఏ నిశికాలంలో అయితే సర్వవ్యాపక ప్రకాశాన్ని గుర్తుపడతావో ఆ రాత్రులలో నీకు శివరాత్రేనయ్యా. ఇప్పుడు వాడికి మాస శివరాత్ర, మహాశివరాత్ర, ప్రతిరోజు శివరాత్ర అది. కాబట్టి ఈ సర్వవ్యాపక జ్యోతి ప్రకాశాన్ని, ఈ జ్యోతిర్మండలాన్ని గుర్తుపట్టగలిగినట్లయితే నీవు ప్రతి రాత్రి నువ్వుకేమైనప్పుడు నీవు శివస్వరూపుడివే, ఆ ప్రకాశ స్వరూపుడివే, ఆ సాక్షి స్వరూపుడివే. ఇప్పుడు రాత్రని పగలని చెప్పడానికి ఉందా? మెలకువని నిద్రని చెప్పడానికి ఉందా? లేవు. ఎవరైతే ఈ జ్యోతిర్మండల స్థితిని సాధిస్తారో వాళ్ళందరికీ ఒక అర్హత లభిస్తుంది. ఏమిటది? ధ్రువపదాన్ని పొందే అర్హత లభిస్తుంది. ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం. ఇదంతా ఎందుకు చేయాలయా? ఆ పరిణామం లేనటువంటి, మార్పు లేనటువంటి, చలనములు లేనటువంటి స్థితిని పొందడానికి మాత్రమే. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఆ ధ్రువపదానికే సత్యం అని పేరు. ఈ ధ్రువపదం విశేషం ఏంటండి? మార్పు లేనిది సత్యం కదా. సత్యం అంటే అర్థం ఏమిటి? అర్థమేనండి. కాబట్టి ఆ బయలన్న స్థితి ఏదైతే ఉందో, ఆ పరశివం ఏదైతే ఉందో, ఆ ధ్రువపదం ఏదైతే ఉందో అది మాత్రమే సత్యం. మిగిలినవన్నీ పరిణామశీలం అవుతున్నాయి, మిగిలినవన్నీ మార్పు చెందుతున్నాయి. రకకాలం కలితే ఒక్క కాలంలో. కాబట్టి అటువంటి ధ్రువపదాన్ని లక్షించినటువంటి వాళ్ళకి ఉపయోగపడేటటువంటి గొప్ప రోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి యొక్క ఔన్నత్యాన్ని ఇట్లా గ్రహించి నిజ జీవితంలో ప్రతి రాత్రిని శివరాత్రిగా చేసుకోగలిగిన వాడు జ్ఞాని. సాయిరాం. ప్రార్థన.